మనం చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాం. మా తండ్రి, మా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ మంచితనాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి. నాయన, మీ ప్రేమ ఎంత గొప్పదంటే మమ్మల్ని రక్షించడానికి మీ కుమారుణ్ణి శిలువ మరణానికి అప్పగించారు. అతి ఘోరమైనటువంటి ఆ మరణం నుంచి, నాయన, అతి శక్తివంతమైనటువంటి ఆ మరణం నుంచి మీరు లేపినారు. ఇట్ ఈస్ యూ who has risen your son Jesus Christ. We thank you so much. Through his death we got the redemption from sin, and through his resurrection we got the hope of eternity. మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభువా, పునరుద్ధాన దినాన్ని ప్రపంచవ్యాప్తంగా గడుపుకుంటుండగా నాయన, ఆ పునరుద్ధాన దినాన్ని మేము కూడా ప్రభువా రీవిజిట్ చేసి, నాయన, మా జీవితానికి అది ఏ విధంగా ఉపయోగపడుతుందో, మా జీవితానికి ఉపయోగపడకపోవటానికి కారణాలేంటో మేము గ్రహించాలని ఇష్టపడుతున్నాం. ఈ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా మీరు మాతో ఉండమని సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమెన్. జాన్ స్టాట్, ద బైబిల్ టీచర్ ఫ్రమ్ UK, ఆయన ఫర్ అ లాంగ్ టైమ్ హీ వాజ్ ఇన్ లండన్. హీ మేడ్ ది స్టేట్మెంట్, క్రిస్టియానిటీ is in its very essence a resurrection. క్రైస్తవత్వం ప్రాథమికంగా దాని యొక్క ఉనికిలో, దాని యొక్క తత్వంలో పునరుద్ధానం మీద ఆధారపడి ఉన్నటువంటి మతము అని. The concept of resurrection is very much at the heart of the whole religion called Christianity. And in fact, Jesus Christ, యేసయ్యని క్రీస్తు అని మనం ఎందుకు అంటామంటే పునరుద్ధానాన్ని బట్టి. ఇది సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం అందరం కూడా వీ కాల్ హిమ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు, యేసుక్రీస్తు అంటాం. అయితే యేసుక్రీస్తు అనేది ఆయన పేరు కాదు, యేసు అనేది ఆయన పేరు. జీసస్ ఈజ్ హిస్ నేమ్. అయితే క్రీస్తు అనేది ఆయనకి ఇచ్చినటువంటి టైటిల్. మహాత్మా గాంధీలాగా మనం మహాత్మా గాంధీ అనేస్తాం, బట్ దట్స్ నాట్ హిస్ నేమ్. గాంధీ ఈజ్ హిస్ నేమ్, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మహాత్మా ఈజ్ ద టైటిల్ దట్ హ్యాస్ బీన్ గివెన్ టు హిమ్. అదేవిధంగా క్రీస్తు అనే టైటిల్ ఇచ్చారు. క్రీస్తు అన్న టైటిల్కి మీనింగ్ ఏంటి అని అంటే, అది ఎందుకు ఇచ్చారు అని అంటే, బికాస్ హీ ఈజ్ స్పెషల్లీ అనాయింటెడ్ అండ్ సెంట్ ఇన్ టు దిస్ వరల్డ్ టు సేవ్ ద హ్యుమానిటీ. మానవుల్ని ప్రత్యేకంగా రక్షించడానికి పంపబడినటువంటి వ్యక్తి. ఆయన మన కోసమే వచ్చినటువంటి విమోచకుడు అని అనటానికి ది అల్టిమేట్ ఎవిడెన్స్ ఈజ్ ఇన్ రిజరక్షన్. ఇన్కార్నేషన్ అవసరం, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. వర్జిన్ బర్త్ అవసరం, కన్యక జన్మం అవసరం, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. తన యొక్క పవర్ని డిస్ప్లే చేయటం ఈ లోకంలో ఉన్నప్పుడు, సృష్టి మీద కానీ, దెయ్యాల మీద కానీ, జబ్బుల మీద కానీ, మనుషుల మీద కానీ ఆయన యొక్క ఆధిపత్యాన్ని చూపించడం అది అవసరం, నేను కాదనట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చనిపోవాలి, లేకపోతే మనకి పాప క్షమాపణ లేదు, పాపం నుంచి విడుదల కలగటం అనేది లేదు. ఇవన్నీ అవసరమే. బట్ ఆయన కన్యక జన్మం, ఆయన అధికారపూర్వకమైనటువంటి అద్భుతాలు చేసేటువంటి జీవితం, ఆయన శిలువ మరణం, వీటినన్నిటినీ ధృవీకరించేది, కన్ఫర్మ్ చేసేది ఏది అనంటే రిజరక్షన్. ఇఫ్ దర్ వాజ్ నో రిజరక్షన్, పునరుద్ధానం లేకపోతే, హిజ్ డెత్ వుడ్ హ్యావ్ బీన్ వన్ అమాంగ్ ద థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హూ డైడ్ ఆన్ ద క్రాస్. వేల మంది శిలువ మీద చనిపోయారు, వాళ్ళలో ఈయన కూడా ఒకడై ఉండేవాడు. అంతే. చాలామంది ఈ లోకంలో అద్భుతాలు చేశారు. జీసస్ వుడ్ హ్యావ్ బికమ్ వన్ అమాంగ్ దెమ్, వాళ్ళల్లో ఒకడై ఉండేవాడు. అయితే జీసస్ క్రైస్ట్ యొక్క యూనిక్నెస్ ఏది అనంటే రిజరక్షన్. అసమానత్వం, సమము లేనటువంటిది, ప్రత్యేకమైనటువంటిది. ఇట్స్ రిజరక్షన్. దేర్ఫోర్ ఇట్ ఈస్ ద రిజరక్షన్ దట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ క్రిస్టియానిటీ అండ్ క్రైస్ట్. క్రీస్తుకి, క్రైస్తవత్వానికి కేంద్రము, మూలము పునరుద్ధానం. ఇఫ్ దాట్ వాజ్ నాట్ దేర్, ఒకవేళ అది లేకపోతే కనుక ఎవ్రీథింగ్ కొలాప్సెస్, ప్రతీది కూడా కుప్పకూలిపోతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే, 11వ వచనం నుంచి మనం చదివినట్లయితే, ఒకవేళ పునరుద్ధానమే జరగకపోయినట్లయితే అవర్ ప్రీచింగ్ ఈజ్ ఇన్ వెయిన్, మా యొక్క బోధ వ్యర్థమే. అవర్ ఫెయిత్ ఈజ్ ఫ్యూటైల్,
యువర్ ఫెయిత్ ఈజ్ ఇన్ వెయిన్, మీ విశ్వాసము వ్యర్థమే. వీ వుడ్ బి మిస్రిప్రజెంటింగ్ గాడ్, మేము దేవుణ్ణి తప్పుగా చూపించిన వాళ్ళం అయిపోతూ ఉంటాం. యు ఆర్ స్టిల్ ఇన్ యువర్ సిన్స్, మీరు పాపం నుంచి విడుదల పొందలేదు. హూఎవర్ హ్యాస్ ఫాలెన్ ఇన్ అస్లీప్ దే ఆర్ లాస్ట్, చనిపోయినటువంటి వారు నాశనమే. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాడు. ఎందుకు అనంటే ఇట్ ఈస్ ద రిజరెక్షన్ దట్ వ్యాలిడేట్స్ క్రైస్ట్ అండ్ క్రిస్టియానిటీ. క్రైస్తవత్వాన్ని కానీ క్రీస్తు కానీ వ్యాలిడేట్ చేసేది, అంటే ఈయనే రక్షకుడు అని చెప్పేది పునరుద్ధానం. పునరుద్ధానము రోమన్స్ 1:3-4 ప్రకారం ఏం చేస్తుందంటే, దావీదు సంతతిలో పుట్టినవాడు అనేది జీసస్ అయితే కనుక మరణాన్ని జయించినటువంటి వాడు దేవుని కుమారుడు. ఇట్ ఈస్ ద రిజరెక్షన్ దట్ మేక్స్ హిమ్ ద సేవియర్. రక్షకుణ్ణి చేసేది పునరుద్ధానం. యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని బట్టి మనందరికీ కూడా జడ్జ్, తీర్పు తీర్చేవాడుగా అవుతున్నాడు. యాక్ట్స్ 17:30-31 బట్టి. అంటే అర్థం ఏంటంటే, అయ్యే నీకోసం నేను చనిపోయాను, ఇదిగో నేను తిరిగి లేచాను. ఈ మెసేజ్ మనకు వచ్చిన తర్వాత మనం ఇంకా పాపంలో కొట్టుమిట్టాడకూడదు. వీ షుడ్ నాట్ బీ స్ట్రగ్లింగ్ అండ్ డౌన్ ఇన్ సిన్. వీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దాని నుంచి బయటకు వచ్చేసేయాలి. రాలేదు అని అంటే కనుక హీ విల్ డెఫినెట్లీ జడ్జ్ అస్. అయితే ఇఫ్ ద జడ్జ్ ఈజ్ అవర్ ఫ్రెండ్, ఆ తీర్పు తీర్చే వ్యక్తి మన యొక్క మిత్రుడైతే వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్. ఆయన మిత్రుడు ఎలా అవుతాడు? వెన్ యు ఆర్ స్టిల్ అలైవ్, వెన్ దెర్ ఈస్ లైఫ్ ఇన్ యువర్ థ్రోట్, యూ యాక్సెప్ట్ హిమ్ యాజ్ యువర్ సేవియర్. నీ రక్షకుడిగా ఆయన్ని అంగీకరించినట్లయితే కనుక నీ గొంతుకులో ప్రాణం ఉన్నప్పుడే ఇక నీకు సమస్య లేదు. చచ్చిపోయిన తర్వాత నిత్యత్వము ఆయనతో ఉండడానికి వీలవుతూ ఉంటుంది. సో హీ ఈజ్ అవర్ జడ్జ్ అండ్ హీ ఈజ్ అవర్ సేవియర్. ఆయన ఈ పునరుద్ధానం ద్వారా హీ డిడ్ వన్ మోర్ థింగ్. ఏంటంటే, ఆ పునరుద్ధానం యొక్క శక్తి ఏంటో అది మనకు కూడా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ద గ్రేటెస్ట్ పవర్ ఇన్ దిస్ వరల్డ్ వుడ్ బి ద సొల్యూషన్ టు ద గ్రేటెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ హ్యుమానిటీ. Let me make this statement again. The greatest power in the world would be the solution to the greatest problem in this world. ఈ ప్రపంచంలో అతి శక్తివంతమైనటువంటి సమస్యకు పరిష్కారమే అతి శక్తివంతమైనటువంటి అవుతుంది. And that is resurrection. Why? The greatest problem of humanity is death. Man could not deform the death. మానవుడు మరణాన్ని రూపుమార్పలేపాడు. ఆల్డస్ హక్స్లే మాట అంటాడు, man with all the information and technology he has could not deform the dignity of death. మానవుని యొక్క మరణం యొక్క హుందాతనాన్ని మానవుడు తనకున్నటువంటి జ్ఞానమంతయు తెలివితేటల అంతయు కూడా క్రోడీకరిస్తే కూడా దాన్ని మార్చలేకపోయాడు అని అంటున్నాడు. అయితే యేసయ్య చాలా ఈజీగా చనిపోయి చావు మీద ఆయన విజయాన్ని సాధించాడు. సో దట్ పవర్ ఈజ్ నాట్ ఓన్లీ డిస్ప్లేడ్ ఎట్ రెజరక్షన్, అది పునరుద్ధాన దినాన్న అది డిస్ప్లే చేయబట్టమే కాదు, ఎవరైతే యేసుప్రభుని ఆనుకుంటారో, ఎవరైతే యేసుప్రభుని ఫాలో అవుతారో, డు నో వాట్ హీ డెడ్? హీ ప్రామిస్ దెమ్ ద సేమ్ కైండ్ ఆఫ్ పవర్. అలాంటి అధికారాన్ని, శక్తిని ప్రతి మనిషికి అనుగ్రహిస్తా అన్నాడు. దట్ ఈస్ వై పాల్ ఇన్ హిజ్ ఎపిసోడ్ టు ఫిలిపియన్స్ చాప్టర్ 3:10-11, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:10-11 ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడినై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడొగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. వాట్ హీ మెంట్ ఈస్ దిస్: ఇఫ్ ద హోల్ వరల్డ్ ఈజ్ ఆన్ వన్ సైడ్ అండ్ ఓన్లీ ద రిజరెక్షన్ పవర్ ఈజ్ ఆన్ ద అదర్ సైడ్, ఐ వుడ్ ప్రిఫర్ ద రిజరెక్షన్ పవర్. ప్రపంచమంతా ఒక దిక్కు, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి ఒక పక్క ఉంటే మై చాయిస్ వుడ్ బి ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. ఎందుకనంటే దట్స్ ద క్రక్స్, అది ప్రాముఖ్యమైనది. ఇంకేమన్నాడు తెలుసా? ఈ పునరుద్ధాన శక్తిని పొందడానికి మిగిలినదంతటిని కూడా పెంటతో సమానంగా, ఐ వాంట్ టు కన్సిడర్ ఇట్ యాజ్ రబిష్, సమస్తాన్ని వేస్ట్గా అంచనా వేసుకుంటున్నాను అంటున్నాడు. హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్. సో దాట్ ఈజ్ ది పవర్ ఆఫ్ రిజరెక్షన్. అది పునరుద్ధాన శక్తి యొక్క గొప్పతనం. అయితే ఈ పునరుద్ధానం జరిగినప్పుడు పీపుల్ యేసుక్రీస్తు తిరిగి లేచాడని, ఆయన శక్తిని ప్రదర్శిస్తున్నాడని గుర్తుపట్టలేపారు. ఇట్ టుక్ ఎ లాంగ్ టైం. అదే కాదు, ఈనాటికి కూడా
the same confusion is there, the same doubt is there, similar kind of questions are raised. అదే విధమైనటువంటి ప్రశ్నలు ఈనాటికి కూడా లేవనెత్తుతూ ఉన్నారు. సో వాట్ ఐ థాట్ ఈస్ దిస్ టైమ్ వీ విల్ లుక్ అట్ ది నెరేషన్ ఆఫ్ లూకా భక్తుడు యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని మనకు అందించినటువంటి ఆ భాగాన్ని చూద్దాం. లూక్స్ గాస్పెల్, లూకా రాసినటువంటి సువార్త 24వ అధ్యాయం అంతా కూడా పునరుద్ధానము తర్వాత జరిగినటువంటి విషయాల్ని 3 సంఘటనల్ని అక్కడ పెట్టాడు. 3 ఈవెంట్స్ ఆయన అక్కడ పెట్టడం జరిగింది. ఇఫ్ యూ హ్యావ్ యువర్ బైబుల్స్, ఓపెన్ విత్ మీ టు లూక్ చాప్టర్ 24. మీ దగ్గర బైబిల్లో ఉన్నట్లయితే లూకా సువార్త 24వ అధ్యాయాన్ని తీయండి. ఈ 24వ అధ్యాయంలో మనకి 3 సంఘటనలు కనబడతాయి. ఈ 3 సంఘటనల్లో దేర్ ఆర్ 3 ఈవెంట్స్. ఇన్ దీస్ 3 ఈవెంట్స్ జీసస్ హెల్ప్ దెమ్ టు ఓవర్కమ్ 3 kinds of hurdles. 3 రకాలైనటువంటి అడ్డులు, 3 రకాలైనటువంటి బ్యారియర్స్, 3 రకాలైనటువంటి అబ్స్టికల్స్ని అడ్డుని తొలగించడానికి యేసయ్య ప్రయత్నం చేశాడు. ఈవెన్ టుడే దీస్ ఆర్ ద 3 obstacles that are stopping people to come to Christ and to believe in Christ. క్రీస్తును విశ్వసించడానికి, క్రీస్తు దగ్గరికి రాకుండా ఉండటానికి ఈ 3 రకాలైనటువంటి అడ్డులా ఉన్నాయి. సో ఆ 3టిని మనం చూద్దాం. టు మేక్ ది స్టడీ మోర్ ఇంట్రెస్టింగ్, ఐ వాంట్ టు గివ్ యూ వాట్ ఆల్ దోస్ 3. ఆ 3 ఏంటో మీకు చెప్పేస్తాను, చాలా సింపుల్గా అర్థమవుతుంది. మొట్టమొదటిది ఏంటి అని అంటే కనుక ద టూమ్ ఈజ్, వాళ్ళ యొక్క ఉద్దేశంలో సమాధి మూయబడి ఉన్నది. అయితే దేవుడు ఏం చేశాడంటే సమాధిని తెరిచాడు. సమాధిని తెరిచింది ఎందుకు అనంటే చనిపోయిన తిరిగి లేచినటువంటి యేసయ్య సమాధిలోంచి బయటికి రావడానికి కాదు, బతుకున్నటువంటి మనం లోనకెళ్ళి యేసయ్య అక్కడ లేడు అని రూఢిగా తెలుసుకోవడానికి. టు నో ఇట్ వితౌట్ ఎనీ డౌట్, విత్ అట్మోస్ట్ కాన్ఫిడెన్స్ అండ్ అష్యూరెన్స్ దట్ జీసస్ రోజ్ అగైన్, అది తెలుసుకోవాలని ఆ బండకున్నటువంటి రాయిని తీసేశాడు. సో ద ఫస్ట్ obstacle that was removed is the stone of the tomb. ఆ సమాధికి ఉన్నటువంటి రాయిని తీసివేయటం. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ వన్, ఎమౌస్ అని అంటారు. ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు 2 వ్యక్తులతో యేసుప్రభు వారు కంటిన్యూస్గా మాట్లాడి చివరికి రొట్టి విరిచినప్పుడు వాళ్ళ కళ్ళు తెరుచుకున్నాయి. ఇన్ఫ్యాక్ట్ జీసస్ ఓపెన్ దేర్ ఐస్ సో దట్ దే మైట్ రికగ్నైజ్ హిమ్. వాళ్ళు యేసుప్రభుని గుర్తించగలిగినట్లు వాళ్ళ కళ్ళు తెరిచాడు. నెంబర్ 1 టూంబ్ తెరిచాడు, సమాధి. నెంబర్ 2 కళ్ళు తెరిచాడు. ఓకే, నెంబర్ 1 టూంబ్ బయట ఉన్నది, నీ బయట ఉన్నటువంటి అడ్డులని తొలగిస్తాడు సో దాట్ యూ మైట్ కమ్ టు హెమ్. రెండోది, నీకు బయటికి కనబడేది కళ్ళు, బయట విషయాలను చూడగలిగేది కళ్ళు. సో దాన్ని తెరిచేది యేసయ్య. అయితే ఇక థర్డ్ వన్ ఏంటనంటే డిసైపుల్స్. వాళ్ళు గదిలో ఉన్నారు, వాళ్ళకి సో మెనీ ఎవిడెన్సెస్ ఉన్నాయి, అయినప్పటికి కూడా వాళ్ళు యేసుప్రభుని అంగీకరించలేపారు. ద రీజన్ ఈజ్ దేర్ మైండ్స్ వర్ క్లోజ్డ్, దేర్ హార్ట్స్ వర్ క్లోజ్డ్. వాళ్ళ యొక్క హృదయాలు మూసుకుపోయి ఉన్నాయి. అయితే మూడోదిగా వాళ్ళ మనసులు తెరిచాడు. సో నెంబర్ 1, their eyes were the tomb was opened. Number 2, their eyes were opened. Number 3, their minds and hearts were opened. Then they could recognize. ఈ రోజు జీసస్ క్రైస్ట్ రిజరెక్టెడ్ కాదని, జీసస్ క్రైస్ట్ యొక్క రిజరెక్షన్ పవర్ని అనుభవించకుండా ఉన్నవాళ్ళు ఎవరిని ఉన్నట్లయితే దీస్ 3 ఆర్ ఐదర్ క్లోజ్డ్ ఆర్ ఈవెన్ ఆఫ్టర్ ఓపెనింగ్ ఇట్ యు ఆర్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్. అయితే ఈ 3 క్లోజ్ చేయబడి ఉన్నాయి, లేకపోతే ఈ 3 ఒకటో రెండో, లేదా ఈ దేవుడు తెడవడానికి ప్రయత్నం చేసినా యూ డోంట్ వాంట్ టు సీ, నువ్వు చూడటానికి ఇష్టపడట్లేదు, నువ్వు గ్రహించడానికి ఇష్టపడట్లేదు. సో ఈ 3 స్టేజెస్ని మనము చూద్దాం. ఈ 3 స్టేజెస్ని చూసేటప్పుడు వాట్ ఆర్ ద పాసిబుల్ అబ్స్టకల్స్ ద వరల్డ్ ఈజ్ ఫేసింగ్ యాజ్ ఫార్ యాజ్ రికగ్నైజింగ్ అండ్ రియలైజింగ్ అండ్ రిసీవింగ్ the resurrection power of Jesus Christ. అది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. So that's my whole study today. So if you have your Bibles, open with me to Luke chapter 24. Luke chapter 24లో the first event, chapter 24 verses 1 to 12 ఉంటుంది. ఈ verses 1 to 12లో మనకు కనబడేది ఏంటంటే, see, Jesus Christ was having 12 disciples. One of them committed suicide by hanging himself. So the rest of them 11 were there. But along with these 11 or 12 disciples, there were several women who are following Jesus Christ. యేసు ప్రభుని అనేక మంది స్త్రీలు వెంబడిస్తూ ఉన్నారు.
చాలామంది స్త్రీలను తక్కువగా చూడటానికి ప్రయత్నం చేస్తారు. బట్ ఇఫ్ యు లుక్ అట్ ద ఈవెంట్స్ అరౌండ్ ద క్రాస్ అండ్ రిజరెక్షన్, సిలువ చుట్టూ, సమాధి చుట్టూ, క్రీస్తు యొక్క పునరుద్ధానం చుట్టూ చూసినట్లయితే ప్రామినెంట్ రోల్ ప్లే చేసింది స్త్రీలే అనే విషయం అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మరణం కోసం ఆయన్ని ఆ సిలువ మోసుకుంటూ తీసుకెళ్తున్నప్పుడు ఆయన ముఖానికి బట్ట అద్ది ఆ బ్లడ్ అంతా కూడా తనకి చిరాగ్గాను నొప్పిగాను ఉన్నప్పుడు క్లాత్ అద్దడానికి ప్రయత్నం చేసింది ఒక లేడీ. యేసుక్రీస్తు సిలువ మీద ఉన్నప్పుడు వి నో అట్లీస్ట్ 4 విమెన్ నేమ్, 4 స్త్రీల పేర్లు ఉన్నాయి. అయితే బైబిల్లో ఎలా ఉంటుందంటే ఈ 4 స్త్రీల పేర్లు చెప్పి ఇంకా కొంతమంది ఉన్నారు అని ప్రస్తావిస్తూ ఉన్నారు. సో అయితే యేసు ప్రభు చనిపోతున్నప్పుడు ఇట్ వాజ్ మోర్ విమెన్ హూ ఆర్ వాచింగ్ హిమ్, హూ ఆర్ హ్యాంగింగ్ అరౌండ్ హిమ్. ఆయన చుట్టూ ఉన్నది స్త్రీలే. దెర్ వాజ్ ఓన్లీ 1 మ్యాన్, జాన్. యేసు ప్రభు శిష్యుడైనటువంటి జాన్ ఒక్కడే మగోడు ఉన్నాడు, మిగిలిన వాళ్ళంతా కూడా ఆడోళ్లే. యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత సమాధిలో పెడుతున్నప్పుడు అంత దూరం నుంచి కూర్చొని చూస్తుంది చాలామంది ఆడవాళ్ళు, మోర్ దెన్ 4 పీపుల్. ఎందుకంటే 4 పేర్లు ఇచ్చి ఇంకొంతమంది స్త్రీలు అన్నారు. బట్ దేర్ ఓన్లీ 2 మెన్ హూ బరీడ్ హిమ్. ఆయన్ని సమాధిలో పెట్టింది 2 మగవాళ్ళు మాత్రమే. ఆ తర్వాత యేసు ప్రభు వారు మరి సమాధిలో ఉన్నారు, ఆయన బాడీ లోనున్నది, సుగంధ ద్రవ్యాలు మనం పోద్దాం అని డార్క్నెస్లో, చీకట్లో వెళ్ళటానికి సాహసించింది ఇట్ వాజ్ విమెన్. వాళ్ళు ఆడవాళ్ళు, ఇట్ వాజ్ విమెన్. సో వాళ్ళు వెళ్ళారు. యేసు ప్రభు తిరిగి లేచాడు అని మొట్టమొదటిగా ఆ యొక్క దర్శనం కలిగింది ఇట్ వాజ్ టు ఎ ఉమెన్. యేసు ప్రభు వారు తిరిగి లేచాడు అని ఇతరులకు చెప్పడానికి జరిగింది ఇట్ వాజ్ అ ఉమెన్, మొట్టమొదటిగా స్త్రీ. సో యూ కెన్ అండర్స్టాండ్ హౌ ప్రామినెంట్ రోల్ ఉమెన్ ప్లేడ్ అరౌండ్ ద క్రాస్ అండ్ రెజరెక్షన్. యేసుక్రీస్తు సిలువ, యేసుక్రీస్తు పునరుద్ధానం చుట్టూ స్త్రీలు ఎంత ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించారు. బట్ ఐ కాంట్ అండర్స్టాండ్ వై ద ప్రజెంట్ చర్చ్ లుక్స్ డౌన్ అట్ దిస్ జెండర్. ఈ యొక్క జెండర్ని ఎందుకని తక్కువగా చూస్తారో నాకు అర్థం కాదు. బట్ ఇఫ్ యూ లుక్ అట్ దీస్ ఈవెంట్స్ యూ కెన్ అండర్స్టాండ్, యూ కెన్ ఎలివేట్ ది ఫీమేల్ జెండర్ ఈక్వల్ టు ద మేల్. పురుషులతో సమానంగా యాజ్ ఫార్ యాజ్ మినిస్ట్రీ ఈజ్ కన్సర్న్, యాజ్ ఫార్ యాజ్ కాలింగ్ ఈజ్ కన్సర్న్, యాజ్ ఫార్ యాజ్ డిగ్నిటీ ఈజ్ కన్సర్న్, యాజ్ ఫార్ యాజ్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్ ఈజ్ కన్సర్న్, ఈక్వల్. దేవుని యొక్క స్వారూప్యంలో స్త్రీ పురుషులు ఇరువురు చేయబడ్డారు. ఇరువురికి దేవుడు గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించాడు, ఇరువురికి రక్షణ అనుగ్రహించాడు, ఇరువురికి పిలుపునిచ్చాడు, ఇరువురికి బాధ్యతలను ఇచ్చాడు, ఇరువురు పరిచర్య చేయాలి. వావ్, దట్స్ అమేజింగ్. సో అయితే ఇప్పుడు చూద్దాం, మొదటి వచనం చూస్తున్నాను. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండట చూచి లోపలికి వెళ్ళిరి. కానీ ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలిచుండ్రి. నౌ దీస్ విమెన్ వైల్ దే వర్ గోయింగ్, వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు దే వర్ సీరియస్లీ డిస్కసింగ్. ఏమనంటే ఈ సమాధి ఒక కేవ్, ఒక గుహ. ఆ గుహలో ఒక ఎలివేటెడ్ స్టోన్ ఉంటుంది, ఎత్తైనటువంటి రాయి. ఆ రాయి మీద ఒక బల్లపరుపుగా స్టూల్ లాగా ఉంటుంది, దాని మీద ఆ బాడీని ప్లేస్ చేసి వస్తారనమాట. బయట వచ్చిన తర్వాత ఒక రౌండ్ స్టోన్ ఉంటుంది, రౌండ్ స్టోన్, మిల్లర్ స్టోన్ అంటారు కదా, మన తిరగటి రాయి ఉంటుంది, అలా చాలా పెద్దది. ఆ రాయి ఆ డోర్కి, ఆ యొక్క ఓపెనింగ్కి అడ్డుగా మూసేస్తారు. అయితే అది చాలా హెవీ ఉంటుంది. ఇట్ నీడ్ 6 to 8 పీపుల్ టు పుష్ ఇట్. 6 లేకపోతే 8 మంది బలం కలిగినటువంటి మగోళ్ళు ఉన్నట్లయితే దాన్ని పుష్ చేయగలుగుతారు. అయితే ఈ ఆడవాళ్ళు దాంట్లో మాట్లాడుకుంటున్నారు, రాయిని ఎవరు తొలగిస్తారు మనకి, హూ విల్ డూ ఇట్ ఫర్ అస్, ఈ టైంలో ఎవరుంటారు అక్కడ అని అనుకుంటూ అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైందనంటే ఆ రాయి పక్కకి దొర్లించి ఉన్నది. అయితే వీళ్ళు చాలా పెర్ప్లెక్స్డ్గా ఉన్నారు. లుక్ ఎట్ దట్ వర్డ్, పెర్ప్లెక్స్. వాళ్ళు చాలా కలవరముతో ఉన్నారు. ఎందుకు అనంటే యేసే మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, ఆయన చనిపోయాడు, ఇప్పుడు ఆయన్ని అతి ఘోరంగా చంపేశారు. కాబట్టి దే వర్ రియల్లీ డిస్టర్బ్డ్. వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాశలు అయిపోయినాయి. టోటల్లీ కొలాప్స్డ్, టోటల్లీ హోప్లెస్, టోటల్లీ డిజోరియంటెడ్ అయిపోయినటువంటి ఆ యొక్క సిచ్యువేషన్లో వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు ఈ రాయి పక్కకు దొర్లి ఉండటం అనేది వాళ్ళకి అది హ్యాపీ న్యూస్గా లేదు.
వాళ్ళ ప్రాబ్లం అది, రాయిని ఎవరు తొలగిస్తారు అని. కానీ అది దొర్లేటప్పటికి వాళ్ళకి హ్యాపీగా అనిపించలేదు, భయం వేసింది. ఎందుకు దొర్లిపోయింది? ఎవరన్నా బాడీ ఎత్తుకెళ్ళిపోయారా? ఏసైకి ఏమన్నా అయిందా? సో దే వర్ థింకింగ్ మోర్ ఇన్ ఎ నెగటివ్ వే రాదర్ దెన్ ఇన్ ఎ పాజిటివ్ వే. సరే లోనికి వెళ్ళేటప్పటికి బాడీ లేకపోయేటప్పటికి ఇంకా వరి అయిపోయారు. వాట్ హ్యాపెన్ టు ద బాడీ? కనీసం బాడీ ఉంటే కనుక దాన్ని పూజ చేస్తూ ఉండేవాళ్ళం, దానికే సుగంధ ద్రవ్యాలు రాసి ఇంతకాలం మాకెంతో సేవ చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఆయన్ని అతి ఘోరంగా చంపారు, కాబట్టి ఈ సుగంధ ద్రవ్యాలు పూయటం బట్టి ఏదో కొంచెం ఉపశమనం మాకు కలుగుద్ది అని అనుకున్నారు. బట్ దే వర్ నాట్ గివెన్ దట్ ఆపర్చునిటీ. ద బాడీ హ్యాస్ బీన్ స్టోలెన్ అని అనుకుంటున్నారు వాళ్ళు. అయితే ఆ టైంలో ఇద్దరు ఏంజల్స్ అక్కడ ఉన్నారు. ఆ ఏంజల్స్ అక్కడుండి వాళ్ళు ఏం చేస్తారు? 5వ వచనంలో, వారు భయపడి ముఖంలో నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు ఆయన అని చెప్తా ఉన్నారు. దే క్లియర్లీ టోల్డ్, హే వై ఆర్ యూ డౌన్ కాస్ట్? యేసయ్య తిరిగి లేచాడు, హీ రోజ్ అగైన్, ఆయన తిరిగి లేచాడు, ఆ మాట చెప్పారు. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, హృదయంలో కలవరం ఉన్నప్పుడు, హృదయం డిస్టర్బ్డ్గా ఉంటున్నప్పుడు, వెన్ ద రైట్ మెసేజ్ కమ్స్ టు యూ, యూ డోంట్ యాక్సెప్ట్ ఇట్. దాన్ని అంగీకరించడానికి ఇష్టపడవు. ఇన్ఫ్యాక్ట్ యూ కాంట్ సీ దట్, దాన్ని నువ్వు చూడలేవు, యూ కాంట్ సీ దట్. అది నీ కళ్ళ ముందున్నా కూడా కనబడదు. యూ డోంట్ గ్యాదర్ ఇట్, దాన్ని పట్టించుకో. ఎందుకు అనంటే నువ్వు వరీడ్గా ఉన్నావు. హౌ మెనీ టైమ్స్ దిస్ హ్యాపెన్? కపుల్ ఆఫ్ టైమ్స్ నేను కళ్ళద్దాలు నా తలకాయకి పెట్టుకొని ఐ వాజ్ సర్చింగ్ ఫర్ మై స్పెక్స్, నా కళ్ళద్దాల కోసం ఎతికినటువంటి సందర్భం ఉన్నది. దెర్ వర్ అకేషన్స్ లైక్ దాట్. జోబులో పెట్టుకొని ఎక్కడెక్కడో ఎతుకుతూ అక్కడ పోయింది అని అనుకున్నటువంటి దినాలు. వెన్ యు ఆర్ టెన్స్డ్ అప్, నువ్వు వరీడ్గా ఉన్నప్పుడు, నీకు అదర్ ఇష్యూస్ ఉన్నప్పుడు, యువర్ ఐస్ అండ్ ద ఇష్యూస్ ఆర్ నాట్ క్లియర్. నీ కళ్ళు సరిగ్గా ఉండవు, నీ చుట్టూ ఉన్నటువంటి విషయాలు సరిగ్గా కనబడు. ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ప్రీవియస్ నైట్ ఒక చాప్టర్ బాగా చదివావు, ఒక కాన్సెప్ట్ బాగా చదివావు, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళావు, అదే కాన్సెప్ట్ మీద క్వశ్చన్ వేశారు, బట్ సడన్లీ యూ ఫీల్ ఇట్ ఈస్ బ్లాంక్. నీ మైండ్ అంతా బ్లాంక్ అయిపోయినట్లు ఉంటుంది, ఏది గుర్తుకు రాదు. అరే రాత్రి చదివానే, ఐ వాజ్ సో షూర్ ఆఫ్ ఇట్, బట్ నథింగ్ ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ మీ బికాస్ ఇట్స్ ఆఫ్ స్ట్రెస్. భయముతో, గందరగోళంతో, కలవరంతో. సో దాట్ ఈజ్ ద సిట్యుయేషన్. అయితే అలాంటి పరిస్థితుల్లో దేవదూతలు చేసిన పని ఏంటి చూద్దాం. వాళ్ళు ఖాళీ సమాధి, యేసుప్రభు లేనటువంటి పరిస్థితిలో వాళ్ళు జ్ఞాపకం చేసింది అని చూద్దాం. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేపవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోరడని వారితో చెప్పాను. దే రిమైండెడ్ దెమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. గుర్తుపెట్టుకోండి, జీసస్ క్రైస్ట్ మృతుల్లోంచి తిరిగి లేవటం, సిలువ మరణము పొందటం అనేది అనుకోకుండా జరిగింది కాదు. ఇట్ ఈజ్ అకార్డింగ్ టు ద ప్లాన్. మనకి చెప్పాలంటే ప్లాన్ ప్రకారం జరిగింది. ముందు ఒక ప్లాన్ గీసుకుంటాం, దాని ప్రకారం బిల్డింగ్ కడతాం. అదేవిధంగా దేవుడు ఒక ప్లాన్ వేసుకున్నాడు, ఆ ప్లాన్ ప్రకారం సిలువ మీద చనిపోయాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఇట్ వాజ్ అకార్డింగ్ టు ద ప్లాన్. ఇట్ ఈస్ నాట్ అన్ యాక్సిడెంట్. అది అనుకోకుండా జరిగింది కాదు. సో దేవదూతలు ఏం చేశారంటే, దే షోడ్ దెమ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళికను చూపించారు. ఆ ప్రణాళిక ప్రకారం ఇక్కడ జరిగింది అని. కాబట్టి సమాధి తెరవబడింది, వాక్యాన్ని ఎత్తి చూపించారు. ఎప్పుడైతే ఆ విధంగా సమాధి తెరవబడిందో వాక్యం చూపించారో 8వ వచనం, అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకొని, దే రిమెంబర్డ్ ద వర్డ్. వాళ్ళు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నారు, వాళ్ళ మాటని జ్ఞాపకం చేసుకున్నారు. సమాధి వద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారందరికీ తెలియజేసిరి. దెన్ దే స్టార్టెడ్ డిక్లేరింగ్, హే జీసస్ క్రైస్ట్ తిరిగి లేచాడు, హే జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సేవియర్, ఆయన పునరుద్ధానుడు అయ్యాడు. ఎందుకు అని అంటే కనుక, వీ హ్యావ్ సీన్ ద టూమ్, మేము సమాధి చూసాం, ఆ సమాధి ఖాళీగా ఉంది. అక్కడ 2 దేవదూతలు ఈ మాటలు చెప్పారు. సో ఇక్కడ దేవుడు చేసినటువంటి పని ఏంటంటే, హీ రిమూవ్డ్ ద స్టోన్. ఆయన అడ్డుగా ఉన్నటువంటి గోడను తీసేశాడు, అడ్డుగా ఉన్నటువంటి రాయిని తీసేసి, సో దాట్ యూ కెన్ హ్యావ్ ద విజన్. నువ్వు దర్శనం కలిగి ఉండాలని, నువ్వు సరిగ్గా తెలుసుకోవాలని అడ్డు తొలగించాడు ఆయన. ఐ డోంట్ నో ఇఫ్ దర్ ఇస్ అన్ అబ్స్టికల్ అవుట్ సైడ్ యూ. నీ బయట ఏ అబ్స్టికల్ ఉన్నప్పుడు కూడా ఈరోజు ద ప్రామిస్ ఇస్ దిస్, గాడ్ వాంట్స్ టు రిమూవ్ ఇట్ సో దట్ యూ కెన్ సీ ఇట్. నువ్వు చూడాలని.
నువ్వు చూడగలిగాను. మీలో కొంతమంది అనుకుంటారు, సార్ నిజమే, నాకు కూడా అదే ప్రాబ్లం ఉంది. జీసస్ క్రైస్ట్ని నాకు ఒక్కసారి చూపిస్తే నేను లైఫ్ లాంగ్ ఆయన కమిట్ అయిపోయి ఉంటాను. జీసస్ క్రైస్ట్ని నాకు ఒక్కసారి చూపిస్తే నాకు ఇంకా ఏ అనుమానాలు ఉండవు. జీసస్ క్రైస్ట్ని ఒక్కసారి చూపిస్తే నేను అట్మోస్ట్ గ్రేట్ ఫెయిత్ని చూపిస్తానని. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఇఫ్ దట్ ఈస్ ట్రూ, అది నిజమైతే యేసయ్య నీకు కనబడటం పెద్ద విషయం కాదు. అది పెద్ద విషయం కాదు. యేసయ్య నీకెందుకు కనబడట్లేదు తెలుసా? నువ్వు కనబడితే కూడా నీ జీవితం మారదు. యేసు ప్రభు ఎదురుగా నిలబడితే కూడా దెయ్యం అని చెప్తావు, దాన్ని కూడా నువ్వు అనుమానిస్తావు, దాన్ని కూడా ప్రశ్న వేస్తావు, దాన్ని కూడా ఇంకేదో థీరీస్ తీసుకొచ్చి ఏదో ఫెనామినన్ అని చెప్పుకుంటూ ఉంటావు. అంతే, యూ వోంట్ యాక్సెప్ట్. ఒకవేళ నువ్వు కనబడితే కనుక నీ జీవితాన్ని మార్చుకునేవాడు అయితే డెఫినెట్గా దేవుడు కనబడతాడు అని అనటానికి ఇదే నిదర్శనం. పౌలుకి దేవుడు కనబడ్డాడు. ఆయన అడిగాడో లేదు నాకు తెలియదు, కానీ ఈయన మాత్రం అడిగాడు. ఎవరైనా? ఈయన పంజాబ్ అనేటువంటి రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, సిక్కు సుందర్ సింగ్. ఆయన బైబిల్ని 9వ క్లాస్లో కాల్చి చింపవతల పడేశాడు. అలాంటి వ్యక్తి ఒకరోజు రాత్రి అరౌండ్ 10:40కి ఆయన ఈ విధంగా అంటున్నాడు, నువ్వు లేవని నాకు తెలుసు. దేవుడితో మాట్లాడుతున్నాడు. నువ్వు లేవని నాకు తెలుసు. ఒకవేళ ఎక్కడైనా పొరపాటున ఉంటే నీకు 20 మినిట్స్ టైం ఇస్తున్నా. 20 మినిట్స్ 11 o'clockకి నైట్ కల్కా మెయిల్ వస్తుంది. కరెక్ట్గా టైంకి వస్తుంది. అది దాని కింద నేను తలకాయ పెట్టుకొని చచ్చిపోతాను. ఒకవేళ నువ్వు ఉంటే కనుక నాకు కనబడు అని అన్నాడు. నాకు కనబడు. అండ్ గాడ్ న్యూ సుందర్ సింగ్. దేవుడికి సుందర్ సింగ్ తెలుసు కాబట్టి ఆయన వచ్చి కనబడ్డాడు. ఆ గదిలో పెద్ద వెలుగున్నది. భయం వేసింది సుందర్ సింగ్కి. ఎవరు నువ్వు అన్నాడు. నేను జీసస్ క్రైస్ట్ అని. ఆ తర్వాత సుందర్ సింగ్ సాధు సుందర్ సింగ్ అయిపోయాడు. టిబెట్ ప్రాంతాలకు వెళ్ళాడు. హిమాలయాల్లో ఉన్నటువంటి సాధువులకి సువార్తను బోధించాడు. హీ డిడ్ ఎ గ్రేట్ మినిస్ట్రీ. గొప్ప పరిచయం చేశాడు అట్ ఎ వెరీ యంగ్ ఏజ్. వీ డోంట్ నో వాట్ హ్యాపెన్. ఆయన చచ్చిపోయాడా, ఆకాశంలోకి ఎత్తబడ్డాడా, నోబడీ నోస్. బట్ the life he lived after he encountered Jesus Christ is very impactful. ఆయన పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తుని దర్శించిన తర్వాత తన యొక్క జీవితం గొప్ప ప్రభావితము అయిపోయింది. రైట్. అయితే ఈ ఆడవాళ్ళు పరిగెత్తుకుంటా, ఆడవాళ్ళు ఎవరో 10వ వచనంలో చెప్తున్నాడు. ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేని మరియ, యోహన్నాయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడిన ఇతర స్త్రీలు. 4 and more than 4 ఇతర స్త్రీలు ఉన్నారు కాబట్టి more than 4. 3 పేర్లు ఉన్నాయి ఇక్కడ. 4 కంటే ఎక్కువే. 4 కంటే ఎక్కువ అంతమంది వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి చెప్తే నౌ లిజన్ టు వాట్ ద డిసైపుల్స్ హ్యావ్ డన్. వీళ్ళ ఆడవాళ్ళు అర్థమైందా? యేసు ప్రభు ఏర్పరచుకున్నటువంటి శిష్యులు ఎలా రియాక్ట్ అయ్యారు చూడండి. 11వ వచనం. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన కనుక వారి మాటలు నమ్మలేదు. దే డిడ్ నాట్ బిలీవ్. వాళ్ళు నమ్మలేదు. మై ఫ్రెండ్స్, జీసస్ క్రైస్ట్ మానవుడికి కావలసినటువంటి ప్రతి రుజువు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు బిలీవ్. కానీ వాళ్ళు నమ్మరు. దే ఆర్ ఓన్లీ కంటిన్యూయింగ్ టు డినై ఇన్ స్పైట్ ఆఫ్ సో మెనీ ఎవిడెన్సెస్. రైట్ త్రూ ద సెంచరీస్ ఈ యొక్క చరిత్రలో కనుక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు పునరుద్ధానుడు కాలేదు అని అనటానికి ఎన్ని రకాలైనటువంటి తప్పుడు సాక్ష్యాలు ఉపయోగించారో చూద్దాం. ఐ వాంట్ టు టేక్ యూ టు వన్ క్రాస్ రెఫరెన్స్. మాథ్యూ 28. యేసుప్రభు వారు సమాధి గెలిచి తిరిగి లేచాడు. ఆయన దేవదూతను పంపించి ఆ రాయిని పక్కగుడ్డర్లు ఇచ్చారు. బయట 16 సోల్జర్స్ ఉంటారు. దెర్ విల్ బి 4 గార్డింగ్ అండ్ 12 టేకింగ్ రెస్ట్. 12 మంది రెస్ట్ తీసుకుంటారు, 4 కాపలా కాస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎవ్రీ 4 అవర్స్కి డ్యూటీ చేంజ్ అవుతూ ఉంటారు. దట్స్ ద సిచ్యువేషన్. అయితే వాళ్ళు ఈ యొక్క మహా వెలుగును చూశారు. దేవదూతను రాయిని డొర్లించడం చూశారు. భయపడిపోయారు, పారిపోయారు. ఆ సెక్యూరిటీ ఎక్కడికి వెళ్ళిపోయారు? చాలా సీరియస్గా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళారు. చూద్దాం మాథ్యూ 28:11 ఆన్వర్డ్స్. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోకి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పారు. కాబట్టి వారు పెద్దలతో కూడా వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకి చాలా ద్రవ్యం ఇచ్చి, అంటే వాళ్ళకి బ్రైబ్ చేశారు, డబ్బులు ఇచ్చారు. అర్థమైందా? ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయారని మీరు చెప్పుడు. సీ వాట్ దే డిడ్. దే హ్యావ్ కంప్లీట్లీ రూయిన్ ద ఎవిడెన్స్ దట్ హ్యాస్ బీన్ గివెన్ టు దెమ్. వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఆ రుజువుని తొక్కిపడేద్దాం అని అనుకున్నారు. యూజువల్గా జరిగేది ఏంటి అని అంటే యాక్ట్స్ చాప్టర్ 12లో అగ్రిప్ప అనేటువంటి రాజు జేమ్స్ని చంపేశాడు. పీటర్ని ఇంకా బాహాటంగా చంపుదాం అనుకున్నాడు. జైల్లో పెట్టాడు.
తనకి 16 మంది సోల్జర్స్ని సెక్యూరిటీ పెట్టాడు. దేవదూత వచ్చి పీటర్ని అక్కడి నుంచి లిఫ్ట్ చేసి తీసుకెళ్ళిపోతే డు యు నో వాట్ దే డిడ్? యూ కెన్ రీడ్ యాక్ట్స్ చాప్టర్ 12. ఏం చేశారు తెలుసా? వాళ్ళని చంపేశారు. బికాస్ దాట్ ఈస్ ద పనిష్మెంట్ ఇఫ్ దే డిడ్ నాట్ డూ ద డ్యూటీ వెల్. అయితే ఇక్కడ అలా చేయలేదు, వాళ్ళని పనిష్ చేయలేదు సరికదా, వాళ్ళ చేత అబద్ధం ఆడిచి ఆ అబద్ధం ఆడటానికి డబ్బులు ఇచ్చారు. దీంతో మీకు అర్థమవుతుందా? దే వాంట్ టు క్లియర్లీ బరీ ఇట్. కిర్సాప్ లేక్ అనేటువంటి ఆయన, కిర్సాప్ లేక్, దట్స్ ద నేమ్ ఆఫ్ ఏ ఫిలాసఫర్. ఆయన ఏమన్నాడు తెలుసా? యేసయ్యను ఒక సమాధిలో పెట్టారు. ఆడవాళ్ళు కదా, చీకట్లో వేరే సమాధి దగ్గరికి వెళ్ళారు, అది ఖాళీగా ఉంది, అది యేసుప్రభు సమాధి అనుకుంటున్నారు అని అతను ఒక థియరీని ప్రపోజ్ చేశాడు. అయితే ఇది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే జీసస్ క్రైస్ట్ని బరీ చేసింది ఒక సిమెట్రీలో కాదు, ఒక బరియల్ గ్రౌండ్లో కాదు. ఆయన్ని సమాధి చేసింది ఒక గార్డెన్లో, ఒక ప్రైవేట్ గార్డెన్లో. దర్ ఇస్ ఓన్లీ వన్ టూమ్, ఒకటే సమాధి ఉన్నది. కాబట్టి దాన్ని మిస్ అవటం అనేది పాసిబిలిటీ లేదు. దానికి బదులు ఇంకో టూమ్ దగ్గరికి వెళ్ళటం అనేది అసాధ్యం. బై ఒకవేళ రాంగ్ టూమ్కి వెళ్ళినట్లయితే నెక్స్ట్ డే ఈ సోల్జర్స్ వచ్చి అరే అది కాదురా టూమ్, మేము కాపలా కాస్తుంది ఈ టూమ్ అని వాళ్ళు చూపించి ఉండాలి కదా. దే డిడ్ నాట్ డూ దాట్. సో ఇట్ ఈస్ నాట్ రాంగ్ టూమ్, ఇట్ ఈస్ నాట్ థెఫ్ట్. And there is a third theory that has been given by Hugh J. Schonfield. ఆయన ఏమంటాడంటే జీసస్ క్రైస్ట్ చచ్చిపోలేదు, స్వూన్ అయ్యాడు, అంటే కళ్ళు తిరిగి పడిపోయాడు. ఆయన చచ్చిపోయాడు అనుకొని వీళ్ళు సమాధిలో పెట్టేశారు. 2 days తర్వాత ఆయన ఎనర్జీ తెచ్చుకొని లేచి ఆ రాయిని డొర్లించి చుట్టూ ఉన్నటువంటి సెక్యూరిటీని తప్పించుకొని శిష్యుల దగ్గరికి వచ్చి మీరు ఎట్లాగైనా లోకమంతా వెళ్ళి చెప్పండి అని చెప్పి అక్కడ నడుచుకుంటూ ఇండియా వచ్చేసి కాశ్మీర్లో ఒక అమ్మాయిని, తబితా అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆయన 4 పిల్లల్ని కని చాలా ముసలోడుగా అట్ ద ఏజ్ ఆఫ్ 129 హీ డైడ్ అని శ్రీనగర్ ఊరి బయట ఉన్నటువంటి ఒక ఓల్డ్ సమాధిని చూపించి ఇదే యేసుక్రీస్తు సమాధి అంటారు. అహ్మదియా అనేటువంటి ఒక గ్రూప్ వాళ్ళు నియర్లీ 80 crores ఉంటారు. వాళ్ళు ఇది నమ్మటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దే డూ దట్, దట్స్ వాట్ దే బిలీవ్. మై ఫ్రెండ్స్, అయితే జీసస్ క్రైస్ట్ తిరిగి లేవలేదు, లేవటం అనేది అద్భుతం, దాన్ని ఎలా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని దాన్ని డినై చేయడానికి దే హ్యావ్ క్రియేటెడ్ సో మెనీ మిరకల్స్. వాళ్ళు ఎన్నో అద్భుతాలు చేశారు. ఎలాగంటే యేసుప్రభు శిలువ మీద చచ్చిపోయడం లేదు తెలుసుకోవాలి, లేకపోతే ఆయన కాళ్ళు నరికి చంపేయాలి. ఎందుకంటే అటు దొంగ ఇటు దొంగ కాళ్ళు నరికేశారు, కానీ యేసుప్రభు కాళ్ళు నరకలేదు. ఎందుకనంటే ఆయన చచ్చిపోయడం లేదు తెలియడానికి ఒక ఈటతో పొడిచారు, ఒక స్పియర్ని పొడిస్తే నీళ్లు రక్తము కారింది అన్నారు. వాట్ ఎగ్జాక్ట్లీ దే మైట్ హావ్ డన్? వాళ్ళు 3rd, 4th and 5th రిబ్ మధ్య నుంచి పొడుచుని ఉంటారు. రిబ్ మధ్య నుంచి అది హార్ట్కి గుచ్చుకొని ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ హార్ట్ అంటే హార్ట్ చుట్టూ ఉన్నటువంటి ఒక శాక్, ఆ శాక్ని పెరికార్డియం అని అంటారు. ఆ శాక్లో కొంచెం ఫ్లూయిడ్ ఉంటుంది, దాన్ని పెరికార్డియం ఫ్లూయిడ్ అంటారు. అది వాటరీగా ఉంటుంది, వైట్గా ఉంటుంది. సో ఫారెన్సిక్ సైన్స్ ప్రకారం పెరికార్డియం ఫ్లూయిడ్ని ఒకవేళ కనుక టెస్ట్ చేస్తే దాంట్లో బ్లడ్ క్లాట్స్ ఉన్నట్లయితే ది ఫారెన్సిక్ సైన్స్ రిపోర్ట్ సేస్ దట్ దిస్ మ్యాన్ డైడ్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ ఆర్ హార్ట్ అటాక్. హార్ట్ ఫెయిల్యూర్ కానీ హార్ట్ అటాక్ కానీ బట్టి కానీ చచ్చిపోయాడు అని ధృవీకరించాలి. అది వాళ్ళు చేసే పని. సో దట్స్ వాట్ ది డిడ్, హీ డైడ్. ఎందుకంటే నీళ్లు రక్తము 2 బయటికి కారణ్యాన్ని. అయితే హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ దాట్? దే డోంట్. తర్వాత యేసు ప్రభుని సమాధిలో పెట్టేసి టైట్గా సుగంధ ద్రవ్యాలు పెట్టి ప్యాక్ చేసేస్తే ఉక్కిరి బిక్కిరై చచ్చిపోవాలి. 2 days తర్వాత ఎలా బతుకున్నాడు? దట్ ఈస్ ద సెకండ్ మిరకల్. థర్డ్ వన్, పూర్తిగా టై చేసేస్తే లాన్ నుంచి ఇప్పలేరు, బయట నుంచి ఎవరో ఒకళ్ళు ఇప్పాలి. లాజర్ని యేసయ్య లేపాడు, కానీ కట్లు బయట వాళ్ళు ఇప్పారు. సో ఆయన కట్లు ఎవరు ఇప్పారు? దట్ వుడ్ బి ద థర్డ్ మిరకల్. ఆ తర్వాత చేతుల్లో మేకులు కొట్టారు. 2 days తర్వాత ఇది ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్గా ఉంటుంది. అలాంటి పెయిన్లో అంత హెవీ స్టోన్ని ఎలాగ మూవ్ చేశాడు? దట్ విల్ బి ద 4th మిరకల్. అండ్ చుట్టూ ఉన్నటువంటి సెక్యూరిటీని ఏ విధంగా కళ్ళు కప్పి వెళ్ళిపోయాడు? దట్ విల్ బి ద 5th మిరకల్. తర్వాత శిష్యులు ఏ విధంగా కన్విన్స్ అవ్వగలిగారు? వాళ్ళు చెప్పేది అబద్ధం, ఎందుకంటే అందరూ కూడా యేసుప్రభు తిరిగి లేచాడని చెప్పారు. ఒకవేళ యేసుప్రభు తిరిగి లేకపోతే వాళ్ళు అబద్ధాన్ని చెప్పి అబద్ధం కోసం చచ్చిపోయారు. ఎలాగ జరుగుద్ది అది? ఆ తర్వాత కాళ్ళలో మేకు గుచ్చుకొని ఉంది, ఆ మేకు తీసేశారు. థర్డ్ డేకి వచ్చాడు ఆయన. ఐసీ ప్రాంతంలో నడుచుకుంటా ఎలాగా ఇంత దూరం వచ్చి ఉండాలి? ఆల్ దీస్ మిరకల్స్ అవి నమ్మడానికి ఇష్టపడుతున్నారా? ద ఓన్లీ మిరకల్ నమ్మడానికి ఇష్టపడుతున్నారా? దట్ జీసస్ రోజ్ అగైన్. ద ఎంప్టీ టూంబ్,
ఆ రాయిని పక్కకు దొర్లించడం అనేది దేవుడు మనకిచ్చిన ఎక్స్టర్నల్ ఎవిడెన్స్, బయట ఉండగలిగేటువంటి ఎవిడెన్స్. ఆ ఎవిడెన్స్తో కొంతమంది ప్రభువుని అంగీకరించే వాళ్ళు ఉన్నారు. బట్ there are some people who say, no, I don't believe it. There might be different possibilities అనేది. So we will come to the second event. రెండో సన్నివేశంలోకి వద్దాం. 13th verse నుంచి 35th verse దాకా, లూక్ చాప్టర్ 24 13 to 35. అయితే దీంట్లో జరిగిన విషయం ఏంటంటే, జీసస్ క్రైస్ట్ సండే ఎర్లీ మార్నింగ్ అంటే 12 ఆ టైంలో ఎప్పుడో లేచి ఉండాలి. వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ద టైమ్. ఓకే, దీస్ విమెన్ మైట్ హ్యావ్ గాన్ దేర్ అరౌండ్ 3 o'clock, 3 గంటలు ఆ ప్రాంతానికి వాళ్ళు వెళ్ళి ఉండాలి. అయితే దిస్ హ్యాపెండ్ ఇన్ ద డే లైట్, ఆదివారం పగలు జరుగుతున్నటువంటి విషయం. ఇద్దరు వ్యక్తులు, ఒక ఆయన పేరు అయితే మనకుంది క్లియోఫాస్ అని, అబ్బాయి పేరు. పక్కన ఉన్నది ఎవరో మనకు తెలియదు. చాలామంది ఏమనుకుంటారంటే పక్కనున్న వ్యక్తి పేరు రాయలేదు కాబట్టి ప్రాబబ్లీ ఇట్ మైట్ బి హిజ్ వైఫ్, తన భార్య ఏమో. వాళ్ళు ఇద్దరు కూడా జెరూసలేం నుంచి వెళ్ళిపోతున్నారు ఎమౌస్ అనేటువంటి ఒక గ్రామానికి. ఇట్స్ అబౌట్ 8 miles, 8 మైళ్ళు ఉంటుంది. ఇట్ విల్ టేక్ అబౌట్ 2 hours జర్నీ, 2 గంటల ప్రయాణం అవుతుంది అనమాట. సో దే వర్ వాకింగ్. యాజ్ దే వర్ వాకింగ్, వాళ్ళు నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు దే వర్ సీరియస్లీ డిస్కసింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. వాళ్ళు చాలా సీరియస్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. దే వర్ వరీడ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. అయ్యా ఇలాగైపోయింది ఏంటి అని అనుకుంటా ఉన్నారు. అయితే వాళ్ళిద్దరూ వెళ్తా ఉన్నప్పుడు జీసస్ క్రైస్ట్, రిజరెక్టెడ్ జీసస్ క్రైస్ట్ వాళ్ళ దగ్గరికి నెమ్మదిగా అప్రోచ్ అయ్యి క్విక్గా నడుచుకుంటూ వచ్చి వాళ్ళతో కలిసి నడుచుకోవటం మొదలుపెట్టాడు. నడుస్తూ ఆయన హీ స్టార్టెడ్ ఆస్కింగ్ దెమ్, హై గైస్, ఏం మాట్లాడుతున్నారు మీరు, చాలా సీరియస్గా డిస్కషన్ నడుస్తుంది అని అంటే వాళ్ళు చాలా స్టన్ అయిపోతున్నారు. ఈరోజు ఇంకేం మాట్లాడతామయ్యా, ఒకటే విషయం మాట్లాడతాం. వాట్ ఈస్ దట్? యెరూషలేం అంతా ఎవరు మాట్లాడినా ఒకటే మాట్లాడతారు. ఇప్పుడున్నటువంటి బిగ్గెస్ట్ ఇష్యూ ఒక్కటే, కరోనా అన్నట్లుగా ఒకటే విషయం ఏంటంటే జీసస్. ఏంటి జీసస్ గురించి ఏమైంది, హూ ఇస్ హీ అని అంటే, అయ్యా నువ్వు ఇదికి అడుగుతున్నావేంటి, హూ ఇస్ హీ అంటావేంటి, యేసయ్య కన్యమరి ద్వారా పుట్టాడని చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఆయన జీవితం అద్భుతం. చచ్చిపోయిన వాళ్ళు లేపారు. ఒక 1 week క్రితమే చనిపోయినటువంటి లాజర్ను కూడా లేపాడు. మేము పక్కనే ఉన్నాం. లాజరు లేచి నడుచుకుంటూ బయటకు వచ్చేసాడు. ఇక ఆయన చేసిన అద్భుతాలకి అంతు లేదు. నేను లోకరక్షకుణ్ణి అని మాకు చాలా క్లియర్గా చెప్పాడు. అయితే ఏమైంది, ఈ ప్రధాన యాజకులు రోమన్ అధికారులు పట్టుకున్నారు, ఎరగబాది చంపేశారు ఆయన. ఏంటో మాకు తెలీదు. అయితే ఇక 3వ దినాన్న మా యొక్క ఆడవాళ్ళు కొంతమంది సమాధి దగ్గరికి వెళ్తే ఆయన బాడీ లేదు. ఒక దేవదూతలు కనబడి ఏమన్నారు తెలుసా, ఆయన లేచి ఉన్నాడు అంటున్నారు. ఏమోనండి ఏం అర్థం కావట్లేదండి అని అంటున్నారు. మై ఫ్రెండ్స్, వెన్ యు ఆర్ సో డిస్టర్బ్డ్, వెన్ యు ఆర్ సో మచ్ వరీడ్, నువ్వు వరీడ్గా ఉన్నప్పుడు, డిస్కరేజ్డ్గా ఉన్నప్పుడు, ద రైట్ విట్నెస్ ఆల్సో విల్ బి బ్లర్డ్. నీకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి నిరూపణ ద్వారా నీ నిరుత్సాహాన్ని బట్టి అంగీకరించలేవు. దాని రీజన్ ఏంటి అని అంటే, నేను ఒక వస్తువుని కవర్ చేశా, ఆ కవర్ తీసేసా. యూ కెన్ సీ ప్రాబబ్లీ వెన్ యు హ్యావ్ ఓపెన్డ్ యువర్ ఐస్. ఎప్పుడనంటే నువ్వు కళ్ళు తెరుచుకొని ఉంటే. బట్ ఇఫ్ యువర్ ఐస్ ఆర్ క్లోజ్, నీ కళ్ళు మూసుకొని ఉంటే, కెన్ యూ సీ ఇట్? దాన్ని నువ్వు చూడగలవా? యూ కెనాట్ సీ. దాన్ని నువ్వు చూడలేవు. అయితే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ చాలా ఉన్నది, అప్లికేషన్ లేదు. చాలామంది క్రిస్టియన్స్ ఈ జాబితాలో ఉంటారు. దే నో ద నేటివిటీ సీన్. యేసుప్రభు వారు పుట్టినప్పుడు గొల్లలు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, హేరోదు మహారాజు. దే నో ఎవ్రీ డీటెయిల్, దే హ్యావ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. యేసుప్రభు జీవితంలో జరిగిన సన్నివేశాలు, దే హ్యావ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. బైబిల్ క్విజ్ పెట్టండి, దే గెట్ మార్క్స్. దే గో టు చర్చ్, దే నో ద వర్డ్. ఎలాగా? టెక్నికల్లీ వర్డ్ తెలుసు, అయితే దాని అప్లికేషన్ ఉండదు, దాని ఎనర్జీ ఉండదు, దాని స్ట్రెంగ్త్ ఉండదు. దే డోంట్ హ్యావ్ దట్. దే హ్యావ్ ఇన్ఫర్మేషన్ బట్ దే డోంట్ హ్యావ్ అప్లికేషన్. వీళ్ళు అలాంటి జాబితాలో ఉన్నట్లు మనకి అర్థమవుతుంది. అయితే వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఏమని తెలుసా? ప్రధాన యాజకులు చంపేశారండి అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు 23వ వచనం చూద్దాం. అదే చాప్టర్లో 24. కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయం కలిగజేసిరి. చాలా క్లియర్గా యేసుప్రభు వారు నేను చనిపోవాలి, తిరిగి లేవాలి అని చెప్పినప్పుడు, తిరిగి లేస్తే ఎందుకు విస్మయం అందాలి? ఎందుకు వరి అవ్వాలి? ఎందుకు దాన్ని అగ్రీ చేయలేకపోతున్నారు? ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొనిరి కానీ ఆయన చూడలేదని, ఆయన దేర్ హోల్
పర్స్పెక్టివ్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్, వీ వాంట్ డెడ్ బాడీ. వాళ్ళకి శరీరం కావాలి, శవం కావాలి. దట్స్ ద ఓన్లీ థింగ్. వాళ్ళకి శవం కావాలి. మై ఫ్రెండ్స్, ప్రాబబ్లీ దే ఆర్ వెరీ గుడ్ పీపుల్, చాలా మంచోళ్ళు. ఎందుకనంటే 28, 29 వర్సెస్లో అక్కడే చూసినట్లయితే ఇదంతా జరిగేటప్పటికి జీసస్ క్రైస్ట్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసేస్తే వాళ్ళని ఉన్నాడు, ఇదే మా ఇల్లు, ఇక్కడే కొంచెం ముందుకెళ్తే మా ఇల్లు వస్తుంది. అవునా, సర్లే మీరు ఇంటికి వెళ్ళండి, నేను ఇలా ముందుకెళ్ళిపోతాను అన్నట్లు యేసయ్య అంటూ ఉంటే వాళ్ళు పైకి చూసి ఉంటారు, చాలా చీకటి పడిపోతుంది. అయ్యా చీకటి పడిపోతుంది కదా, ఇంకా ఏం వెళ్తావు, కమ్ మాతో ఉండి ఈ రాత్రి భోంచేసి రెస్ట్ తీసుకొని పొద్దున్నే లేచి వెళ్ళిపో. అపరిచితుడు, అన్నోన్ పర్సన్, కంప్లీట్లీ ఎ స్ట్రేంజర్. కానీ వీళ్ళు ఆతిథ్యం, దే వాంటెడ్ టు హోస్ట్ హిమ్, దే వాంటెడ్ టు హ్యావ్ హిమ్ ఇన్ దేర్ హోమ్. దీంతో మనకేమర్థం అంత, దే ఆర్ పీపుల్ విత్ గుడ్ వర్క్స్, మంచి పనులు, మంచి యాటిట్యూడ్ ఉన్నటువంటి వాళ్ళు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఇట్స్ గుడ్ టు బి గుడ్. మనం మంచి వాళ్ళగా ఉండటం మంచిది, బట్ అవర్ గుడ్నెస్ ఈజ్ నాట్ గుడ్ ఎనఫ్ టు టేక్ అస్ టు హెవెన్. మన మంచితనం మనల్ని పరలోకంలోకి తీసుకెళ్ళాం. అవర్ గుడ్నెస్ ఈజ్ నాట్ గుడ్ ఎనఫ్ టు రీచ్ గాడ్. మన మంచితనం దేవుణ్ణి చేరుకోవడానికి సరిపోదు. అయితే వాళ్ళు ఇదంతా చేశాడు. బట్ సీ హౌ జీసస్ స్పోక్ టు దెమ్. 25వ వచనం చూద్దాం. అందుకైన అవివేకులారా, ప్రవక్తులు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలిపెను. మనం మొదటి 12 వర్సెస్లో దేవదూతలు దే రిమైండెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాళ్ళు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేశారు. ఇక్కడ యేసయ్య కూడా అగైన్ దేవుని వాక్యాన్ని, అగైన్ ప్రవచనాన్ని ఆయన జ్ఞాపకం చేశాడు. ఎందుకు అనంటే ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ ఎసెన్షియల్. ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సైన్ ఎలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్, మిరకల్ ఎలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్. అద్భుతం ఒక్కటే సరిపోదు, సూచక క్రియలు ఒకటే సరిపోదు. మనలో చాలామంది సూచక క్రియల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. దే ఆర్ నాట్ బ్యాడ్, అవి చెడ్డవి కాదు, బట్ దే ఆర్ నాట్ గుడ్ ఇనఫ్. అవి సరిపోవు. ఈ సూచక క్రియలు, అద్భుతాలు, మనకున్నటువంటి ఈ లోకములో దేవుడు చేసేటువంటి పనులు, దే ఆర్ ఓన్లీ సైన్ బోర్డ్స్. అవి సూచనలు మాత్రమే. దేనికి సూచనలు? దేనికి అవి పాయింటర్స్గా ఉంటున్నాయి? టు ద వర్డ్ ఆఫ్ గాడ్. It is the word of God that revealed to us the Son of God. దేవుని వాక్యమే దేవుని కుమారుణ్ణి మనకి బహిర్గతం చేసేది. కాబట్టి ఆయన ఏం చేశాడు? He opened the scriptures. ఆయన లేఖనాలు విప్పి చూపించాడు. సమాధి తెరవబడింది, అది రెవల్యూషన్, అది ప్రత్యక్షత. అయితే వాక్యాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్లు చేశాడు, దాన్ని ఇల్యూమినేషన్, వెలిగింపు అంటారు. ఆ విధంగా చేసిన తర్వాత సరే భోజనం చేద్దాం అని వాళ్ళకున్న అలవాటు ప్రకారం రొట్టె ద్రాక్షారసం పెట్టారు, చుట్టూ కూర్చున్నారు. యూదుల ఆచారం ఏంటంటే ద హెడ్ ఆఫ్ ద హోమ్, ఇంటిలో ఉన్నటువంటి యజమానుడు ఎవరైతే ఉన్నాడో ఆయన రొట్టెను పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయితే యేసయ్య ఏం చేశాడంటే క్విక్గా ఆ రొట్టెని తీసేసుకొని ఆయనే ఇర్చి ఆయన ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అప్పుడు ఆ యొక్క గెస్చర్ని చూసి, ఆ పదజాలాన్ని చూసి, ఆ యొక్క మేనరిజం చూసి వీళ్ళు రికగ్నైజ్ చేసి ఈయన యేసయ్య అని అప్పుడు వాళ్ళు గుర్తుపెట్టారు. అయితే గుర్తుపట్టిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏమంటున్నారు చూడండి, 32వ వచనం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకి బోధపరిచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మండటం. when he opened the scriptures, when he opened their eyes, వాళ్ళ కళ్ళు తెరవబడినప్పుడు వాట్ దే రికగ్నైజ్ వాజ్ దిస్, మన హృదయము మండచుండలేదా అనేసి. మై ఫ్రెండ్, రిజరక్షన్ పవర్ నీ జీవితంలో అంగీకరించావు అనంటే, అంటే హెడ్లోంచి హార్ట్లోకి వస్తే హార్ట్లో వేడి పడుతుంది, హార్ట్లో వెలిగింపు పడుతుంది. ఐ వాంట్ టు గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. May 24, 1738 జరిగినటువంటి విషయం. May 24, 1738 ఆయన ఒక థియోలాజియన్, ఆయన ఒక బైబిల్ కాలేజీలో చదువుకున్నటువంటి వ్యక్తి. అమ్మ చాలా నిష్టగా పెంచింది. అయితే ఆయన ఈ లోకరీత్యా బాగా ట్రెడిషనల్గా ఉండేటువంటి ఆయన ఒక పాస్టర్ గారు,
ఒక ప్రెస్బిటార్, ఒక చర్చ్కి ఆయన ప్రెస్బిటార్గా ఉంటున్నాడు. ఆ 23rd మే 23rd ఈవినింగ్ వాళ్ళ చర్చ్లో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఇంకొక ఆయన ఎవరో మాట్లాడుతూ ఆయన రోమన్స్ చాప్టర్ 1 మీద ఆయన మెసేజ్ ఇచ్చాడు. మార్టిన్ లూథర్ ఇచ్చినటువంటి కామెంటరీలో ఉన్నటువంటి కొన్ని స్టేట్మెంట్స్ కూడా చెప్పాడు. ఈయన ఆ మాటలన్నీ విన్నాడు. అండ్ దే స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ హిమ్. ఆ రాత్రి పడుకుని పోయాడు. మే 23rd నైట్ పడుకుని పోయాడు. 24th మే 24th 1738 పొద్దున్నే 5 o'clockకి లేచిపోయాడు ఆయన. ఆ వర్డ్స్ తన యొక్క హార్ట్ని బాగా కలవరం కలిగిస్తూ ఉన్నాయి. హీ వాజ్ నాట్ ఏబుల్ టు స్లీప్. హీ సాట్ డౌన్ అండ్ హీ స్టార్టెడ్ థింకింగ్ ఇన్ హిస్ గార్డెన్. తన గార్డెన్లో కుర్చీలో కూర్చొని ఇవంతా ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచిస్తూ ఉన్నప్పుడు కొద్దిసేపటికి ఆయన చేసిన పని ఏంటంటే, పాస్టర్ అయినప్పటికీ, ప్రెస్బిటార్ అయినప్పటికీ, థియాలజీ చదివినవాడు అయినప్పటికీ, ఒక చర్చికి పాస్టర్గా అయినప్పటికీ ఆయన మోకరించి ఆయన ప్రార్థన చేసి ఈ విధంగా అంటున్నాడు. ఏమన్నా తెలుసా, ఆ సమయంలో నా హృదయము వింతగా ఫీల్ అయింది. ఐ వాజ్ స్ట్రేంజ్లీ వార్మ్డ్ ఎట్ దట్ టైమ్, స్ట్రేంజ్లీ ఫెల్ట్ ద వార్మ్నెస్ ఇన్ మై హార్ట్ అని. ఆయన ఎవరు తెలుసా? జాన్ వెస్లీ. ఇంగ్లాండ్లో అద్భుతమైనటువంటి రివైవల్ తీసుకొచ్చినటువంటి జాన్ వెస్లీ. My friends, you might be a Christian as far as this world is concerned. You might know the Bible. నీకు బైబిల్ తెలిసి ఉండొచ్చు, నీకు లేఖనాలు బాగా తెలిసి ఉండొచ్చు. బట్ ఇఫ్ దే హ్యావ్ టచ్డ్ యువర్ హార్ట్, నీ హృదయానికి తాకినట్లయితే జరిగేది అదే. ఏంటి అని అంటే, ఆయన త్రోవలో మనతో మాట్లాడుచున్నప్పుడు, లేఖనములు మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా? హ్యాస్ దట్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్? ఒకవేళ అది జరిగినట్లయితే నీ మనోనేత్రాలు ఆయన తెరిచాడు అని అర్థం. ఎందుకనంటే ఇహలోక సంబంధమైనటువంటి దేవత మనోనేత్రములకు గుడ్డితనము కలిగించును. నౌ గాడ్ హెస్ ఓపెన్డ్ ద ఐస్. మొదటిది రెవల్యూషన్, సమాధి యొక్క రాయి తొలగించాడు. రెండోది ఇల్యూమినేషన్, మన కంటిని ఆయన తెరిచాడు. ఇది జరిగిన తర్వాత కూడా కొంతమంది యేసుప్రభుని అంగీకరించకపోవచ్చు. ఎందుకు అనంటే A.W. టోజర్ ఏమంటాడంటే, గాస్పుల్ ఈజ్ ద లైట్ బట్ ఓన్లీ ద స్పిరిట్ క్యాన్ గివ్ అస్ సైట్ అంటాడు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. దేవుని వాక్యము వెలుగునిస్తుంది, కానీ పరిశుద్ధాత్ముడు మన కళ్ళు తెరిస్తేనే ఆ వెలుగును మనం చూడగలిగేది అని. దీన్నే నేను ఎట్లా అంటానంటే, కెమెరా ఉంటే సరిపోదు, ఆ కెమెరాలో చూడగలిగే కళ్ళు ఉండాలి. కెమెరా ఈజ్ వాట్ గాడ్ గివ్స్ అండ్ ఐ ఈజ్ వాట్ ద స్పిరిట్ గివ్స్. కెమెరా అనేది ఏసీ మనకిస్తే, పరిశుద్ధాత్ముడు మనకి ఇస్తాడు ఆ కెమెరాలోంచి చూడగలగటానికి. సో ఆ రెండు నీకున్నాయా? నౌ లెట్ us see the third event. మూడో ఈవెంట్లోకి వద్దాం. 36 నుంచి 43 దాకా ఉన్నటువంటి విషయం ఏంటి అనంటే, ఈ ఎంఐ మార్గం గుండా వెళ్ళినటువంటి వాళ్ళు పరిగెత్తుకుంటే మళ్ళీ యెరూషలేం వచ్చేసారు. దే కేమ్ బ్యాక్ టు జెరూసలేం. వాళ్ళు ఈ జాన్ మార్క్ ఇంటికి వచ్చి ఉంటారు మేబీ, ఎందుకంటే దట్ ఈస్ వేర్ దీస్ డిసైపుల్స్ వర్ మీటింగ్. సో ఈ 11 మంది శిష్యులు మిగిలిన వాళ్ళందరూ కూడా కూడుకొని ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్పేశారు. చెప్పితే వాళ్ళు చూద్దాం ఏం జరిగిందో. 36 వచనం, వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి, వాళ్ళు చెప్పారు, సార్ మేము యేసయ్యను చూసామని. దే వర్ నాట్ ఏబుల్ టు స్టిల్ బిలీవ్, దే వర్ సీరియస్లీ డిస్కసింగ్. బై ది బై, ఇప్పుడు దాకా ఏం జరిగిందో చూద్దాం. ఆడవాళ్ళు వచ్చి చెప్పారు యేసయ్య తిరిగి లేచాడని. పేతురు యోహాను వెళ్ళి సమాధి దగ్గర చూశారు. ఆయన బాడీ లేదు, ఆయన యొక్క చనిపోయినప్పుడు కట్టినటువంటి బట్టలు కకూన్ లాగా అలా ఉండిపోయినాయి. దట్ ఈజ్ సంథింగ్ స్పెక్టాక్యులర్ అని. ఇప్పుడు ఎంఐ మార్గం గుండా వెళ్ళేటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా చెప్పారు. ఏమనంటే, మేము చూసామని. ఆ టైంలో జరిగినటువంటి విషయం అది డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో అనెను. యేసుప్రభు వారి మధ్యకు వచ్చి నిలబడి అంటే, అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై భూతము తనకు కనబడినని తలంచిరి. డూ యూ అండర్స్టాండ్? టూమ్ తెరుచుకుంది, ఇక్కడ వాళ్ళ కళ్ళు కూడా తెరిచాడు, కానీ వీళ్ళు స్టిల్ దే వర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్, అంగీకరించలేకపోతున్నారు. ప్రాబబ్లీ ఈ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్ అని అనాలి. చర్చ్ గ్రోయింగ్ క్రిస్టియన్స్. యేసుప్రభు ఏం చేశాడు చూద్దాం. 38వ వచనం, అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేను ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పెట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతములకుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. జీసస్ ఈజ్ గివింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎవిడెన్సెస్. చూడండి, టచ్ మీ,
అయితే అక్కడితో ఆగిపోలా. 44 వచనం చాలా ఇంపార్టెంట్. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోని ప్రవక్తల గ్రంథముల్లోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేర్చినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనలు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరచి. నౌ డూ యూ అండర్స్టాండ్ నౌ? అప్పుడు ఆయన మనసును తెరిచాడు. దీస్ ఆర్ ద 3 పాసిబుల్ అబ్స్టికల్స్. ఫస్ట్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ అబ్స్టికల్, బయట ఉండేటువంటి అడ్డు, రాయి తొలగించడం. రెండోది నా ఇంటలెక్చువల్ అబ్స్టికల్, నాకున్నటువంటి జ్ఞానయుక్తమైనటువంటి అడ్డు, ఆయన కళ్ళు తెరిచాడు. మూడోది మై ఇన్డెప్త్ స్ట్రగుల్. ఏంటి అనంటే యేసు ప్రభు దేవుడు అని చెప్పినప్పుడు కూడా దేర్ ఇస్ ఎ స్ట్రగుల్ ఇన్సైడ్. నా హృదయంలో ఒక బెడద, నా హృదయంలో ఒక కలవరం. అంగీకరిస్తే ఏమవుతుంది, అంగీకరిస్తే ఏం వదులుకోవాలి, అంగీకరిస్తే మనుషులు ఏమంటారు, అంగీకరిస్తే ప్రజలు ఎలా చూస్తారు, ఇప్పుడు దాకా ఉన్నది అది, ఇప్పుడు నుంచి ఇలా చెప్పాలి, ఎలాగా, హౌ డు యు రెక్టిఫై, హౌ డు బై ప్రజెంట్ దిస్, ఆల్ దీస్ ఇష్యూస్ విల్ బాగుల్ యూ డౌన్ అండ్ యూ డోంట్ వాంట్ టు యాక్సెప్ట్. ఎందుకు అనంటే ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఇంటలెక్చువల్, ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ రిగార్డింగ్ ది ఎవిడెన్స్, ద ప్రాబ్లమ్ ఈజ్ మారల్, నైతికమైంది. ద ప్రాబ్లమ్ ఈజ్ స్పిరిచువల్, ఆత్మీయమైంది. ద ప్రాబ్లమ్ ఈజ్ పర్సనల్, వ్యక్తిగతమైంది. బర్ట్రాండ్ రస్సెల్ని, ఎథియిస్ట్ని ఒకసారి ఈ ప్రశ్న అడిగారు. సార్, మీరు నాస్తికులు కదా, యేసు ప్రభు అంటే ఒకవేళ దేవుడు పరలోకంలోకి వెళ్ళినప్పుడు పొరపాటున కనబడితే ఏమడుగుతారంటే, డూ యు నో వాట్ ఈ సెడ్? దిస్ ఈజ్ వాట్ ఈ సెడ్. దేవుడు కనుక కనబడితే నేను అడిగే ప్రశ్న ఒకటే, ఏంటనంటే, నువ్వు నాకు సరిగ్గా ఎవిడెన్స్ ఇవ్వలేదు, లేకపోతే నమ్ముండేవాడిని. మై ఫ్రెండ్స్, నోబడీ క్యాన్ సే దాట్. ధనవంతుడు లాజరు, మనం ఆ యొక్క ఈవెంట్ని కనుక చదివితే, ఆ యొక్క పారబుల్ కనుక చూస్తే కనుక, ధనవంతుడు నువ్వు నాకు చెప్పలేదు అని అనలేదు, నువ్వు నాకు చెప్పలేదు అని అనలేదు, నేను చెప్పింది తీసుకోలేదు అని అన్నాడు, చెప్పింది తీసుకోలేదు అని అన్నాడు. మై ఫ్రెండ్స్, హిస్టారికల్ సైన్స్, ఇటర్నల్ వర్డ్, ఎక్స్పీరియన్షియల్ ఇన్సైట్, దీస్ ఆర్ ద 3 థింగ్స్. హిస్టారికల్ సైన్స్, చారిత్రకమైనటువంటి రుజువులు. ఇటర్నల్ వర్డ్, నిత్యము ఉండేటువంటి దేవుని వాక్యం. ఎక్స్పీరియన్షియల్ ఇన్సైట్, అనుభవపూర్వకమైనటువంటి అంతర్గత వెలిగింపు. ఇవి మనం ఉండాలి. చారిత్రకమైన రుజువులతో కూడిన సూచన, నిత్యమైన వాక్యపు ప్రత్యక్షత, అనుభవపూర్వకమైన ఆత్మ వెలిగింపు. హిస్టరీ ప్లస్ వర్డ్ ప్లస్ ఎక్స్పీరియన్స్, దట్స్ వేర్ ద ట్రూత్ evolves, that's where the truth comes out. అక్కడ సత్యం బయటకు వస్తుంది. ఎన్లైటెండ్, ఎక్స్పీరియన్స్డ్, వాళ్ళు ఆ విధంగా ఎన్లైటెన్ అయ్యారు, అనుభవాన్ని ఇప్పుడు పొందారు. హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్ ద రిజరెక్టెడ్ పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు శక్తిని నీ జీవితంలో అనుభవించావు. అదేం చేస్తుంది తెలుసా? ఆత్మలో చచ్చిపోయిన నిన్ను బ్రతికిస్తుంది. యు ఆర్ డెడ్ స్పిరిచువల్లీ and that resurrection power awakens you, నిన్ను బతికిస్తుంది. ఈ లోకములో మతాలన్నీ చెడ్డ ప్రజల్ని మంచోళ్ళు చేస్తుంది, కానీ యేసుక్రీస్తు పాపములో చచ్చిపోయిన వాళ్ళని బ్రతికిస్తాడు. దట్ ఈజ్ ద రిజరెక్షన్ పవర్. అది పునరుద్ధానపు శక్తి. ఆ పునరుద్ధానపు శక్తి నీలో వచ్చిందా? మై ఫ్రెండ్స్, హౌ డు ఐ నో అది వచ్చింది అంటానికి? ఒకవేళ పునరుద్ధానపు శక్తి వస్తే ఈ 4 నీ జీవితంలో ఉంటాయి. 46, 47, 48, 49. ఒక్కొక్క వచనానికి ఒక వర్డ్ నేర్పిస్తాను మీకు. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిన నీవు, దట్ బికమ్స్ యువర్ థియాలజీ. అది నీ సిద్ధాంతం. ఏం చెప్తున్నావయ్యా? యేసయ్య చనిపోయి తిరిగి లేచాడని. ఎందుక ఇలా ఉన్నావు? యేసయ్య చనిపోయి తిరిగి లేచాడని. ఫర్ ఎవ్రీథింగ్ యువర్ రెఫరెన్స్ పాయింట్ ఈజ్ ద డెత్ అండ్ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దట్ బికమ్స్ ద క్రక్స్ ఆఫ్ యువర్ లైఫ్. That becomes the foundation of your life. That becomes the window to your world view. నీ యొక్క ప్రపంచానికి అది పటిమగా ఉండిపోద్ది. దాట్ ఈజ్ యువర్ థియాలజీ. అది నీ సిద్ధాంతం, అది నీ సిద్ధాంతం. సో 46 సిద్ధాంతం ఏంటది? యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు. 47వ వచనం, యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనసు పాపక్షమాపణ ప్రకటించబడినని వ్రాయబడి అన్నది. ఒకవేళ యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన నీ సిద్ధాంతం అయితే న్యాచురల్గా నీలో వచ్చేదేంటి తెలుసా? ఆ సిద్ధాంతం నీ జీవితాన్ని మార్చింది. అది నీ సువార్త. ఇట్ హ్యాస్ బికమ్ యువర్ గాస్పుల్. ఇట్ ఈస్ నాట్ ఎ డ్రై థియరీ, ఇట్ ఈస్ నాట్ ఎ డ్రై థియాలజీ, ఇట్ హ్యాస్ బికమ్ యువర్ లైఫ్. అది నీ జీవితం అయిపోయింది. కాబట్టి 46వ వచనం సిద్ధాంతం, థియాలజీ.
47వ అది నీ యొక్క లైఫ్ సువార్త, అది నీ సువార్త. దెన్ 48th verse, ఈ సంగతులకు మీరే సాక్షులు. నీ జీవితంలో అలాంటి ట్రాన్స్ఫర్మేషన్ జరిగితే హౌ కెన్ యూ బి సైలెంట్? యూ వాంట్ టు షేర్ ఇట్ విత్ అదర్స్. సిద్ధాంతము, సువార్త, సాక్ష్యము. సిద్ధాంతము, సువార్త, సాక్ష్యము. వెన్ యూ డిక్లేర్, వెన్ యూ సే వాట్ హ్యాస్ హ్యాపెన్ టు యూ, డూ నో వాట్ హ్యాపెన్? 49వ ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకు పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండడని వారితో చెప్పాను. దట్ ఈస్ ద హోలీ స్పిరిట్. సో యేసయ్య మన కోసం చనిపోయి తిరిగి లేచాడు, మన జీవితంలో మార్పు వచ్చింది. ఇప్పుడు ఆ మార్పుని మన నోటితో చెప్పాం. మనం చెప్పినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ మాట తీసుకొని ఇంకో వ్యక్తిని ప్రభువులో నిలబెడతాడు. దట్ ఈస్ హౌ ద హోల్ ప్రాసెస్, ద సైక్లిక్ ప్రాసెస్ గోస్ ఆన్. ద సైక్లిక్ ప్రాసెస్ గోస్ ఆన్. మై ఫ్రెండ్స్, హ్యాస్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ ట్రాన్స్ఫార్మ్డ్ యూ? నీ జీవితాన్ని పునరుద్ధాన శక్తి మార్చిందా? ఎక్కడి నుంచి? పాపములో చచ్చిపోయిన స్థితి నుంచి క్రీస్తులో నిలబెట్టే స్థితికి. వెన్ యు ఆర్ స్టాండింగ్ ఆన్ క్రైస్ట్, స్టాండింగ్ ఇన్ క్రైస్ట్, స్టాండింగ్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానం మీద నుంచుంటే ఆన్ క్రైస్ట్, క్రీస్తు యొక్క శక్తిలో నిలబడుతున్నట్లయితే ఇన్ క్రైస్ట్, క్రీస్తు నీ కోసం చనిపోయాడు కాబట్టి ఫర్ క్రైస్ట్. ఈ మూడు ఉన్నప్పుడు యూ విల్ డిక్లేర్ ద వర్డ్, దట్ బికమ్స్ ద గాస్పల్. యూ డిక్లేర్ ద వర్డ్, నువ్వు మాటలు చెప్తావు కాబట్టి అవుట్ ఆఫ్ ద రిజరెక్షన్ కమ్స్ ద గాస్పల్. పునరుద్ధానంలోంచి వచ్చేది సువార్త. అండ్ ఆ సువార్తకి నువ్వు సాక్షివి. యూ ఆర్ ద విట్నెస్ బికాజ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్, అనుభవించావు. అప్పుడు పరిశుద్ధాత్మని యొక్క శక్తిని బట్టి, బికాజ్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ది గ్లోరీ, ది స్పిరిట్ ఆఫ్ గాడ్, ద పీపుల్ వర్ కన్విన్స్డ్. ప్రజలు ఒప్పింపబడుతూ ఉంటారు. మై ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్, యు మైట్ బి అ క్రిస్టియన్, యు నో ద బైబుల్, నీకు బైబుల్ తెలిసి ఉండొచ్చు, బట్ హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ హార్ట్? పునరుద్ధానపు శక్తి నీ జీవితంలో అనుభవించావు. ఒకవేళ ఇప్పుడు దాకా అనుభవించలేదంటే, ఒకవేళ ఇప్పుడైనా యేసుప్రభు దగ్గరికి వస్తావా? పునరుద్ధాన శక్తి నీ జీవితంలోకి వస్తే వాట్ కైండ్ ఆఫ్ చేంజ్ యూ క్యాన్ సీ ఇన్ యువర్ లైఫ్? దీన్ని ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. అరౌండ్ 1952-53 వీటన్ బైబిల్ కాలేజ్ షికాగో నుంచి 5 young men, they went to Ecuador in South America to reach a particular people group called Aqua. అక్వా అనేటువంటి జనజాతుల మధ్యకి పరిచయం చేయడానికి వెళ్ళారు. అందులో ఒక ఆయన పేరు చాలా ఫేమస్ అయింది, జిమ్ ఎలియట్. దెర్ వర్ అదర్ పీపుల్ ఆల్సో. అయితే వాళ్ళని తీసుకెళ్ళిన ఆ చాపర్ని డ్రైవ్ చేసేటువంటి పైలట్ పేరు నాట్ సెయింట్. అయితే వీళ్ళు వెరీ ఫస్ట్ టైం ఆ యొక్క అక్వా జనజాతుల మధ్యకి వెళ్ళినప్పుడు దే వర్ కిల్డ్, చచ్చిపోయారు. నాట్ సెయింట్కి అప్పటికే పెళ్ళైపోయింది. హీ హ్యాడ్ ఎ సన్, హిజ్ నేమ్ ఈజ్ స్టీవ్ సెయింట్. హీ వాజ్ ప్రాబబ్లీ 7 or 8 years ఎట్ దట్ టైం, ఆ టైంలో. సో వీళ్ళు చచ్చిపోయారు. అయితే నాట్ సెయింట్కి ఒక అక్క ఉన్నది, ఆమె పేరు రేచల్ సెయింట్. షీ వాజ్ ఆల్రెడీ ఎ మిషనరీ ఇన్ పెరూ ఎట్ దట్ టైం. అయితే తమ్ముడిని మిగిలిన వాళ్ళందరినీ చంపేశారు అని తెలిసినప్పుడు, డూ నో వాట్ రేచల్ సెయింట్ డెడ్? షీ వాంటెడ్ టు కమ్ టు దట్ పర్టికులర్ ట్రైబ్ టు రీచ్ దెమ్. ఆ ట్రైబ్ దగ్గరికి వచ్చి సువార్త చెప్పాలి అనుకున్నది. ఎలిజబెత్ ఎలియట్, జిమ్ ఎలియట్ యొక్క భార్య, నాట్ సెయింట్ యొక్క అక్క అయినటువంటి రేచల్ సెయింట్, వీళ్ళు ఇరువురు కూడా పరిచయం చేయడానికి వెళ్ళారు. కపుల్ ఆఫ్ ఇయర్స్లో దే వర్ ఏబుల్ టు రీచ్ దెమ్, కొంతమందికి సువార్తను అందించారు. ఆఫ్టర్ సమ్ టైమ్ షీ వాంటెడ్ టు బ్రింగ్ స్టీవ్ సెయింట్ని తీసుకొచ్చి వాళ్ళకు ఒకసారి చూపిద్దాం అని అనుకుంది. తీసుకొచ్చింది. స్టీవ్ సెయింట్కి నాట్ సెయింట్ని ఎక్కడ సమాధి చేశారు అంతా చూపించింది. అండ్ స్టీవ్ వాజ్ విత్ రేచల్ ఫర్ సమ్ టైమ్. ఆ టైంలోనే స్టీవ్ యేసుప్రభుని అంగీకరించాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 14 బాప్తీసం తీసుకున్నాడు. డాడీ సమాధి ఉన్న చోట దగ్గరే ఒక రివర్ వెళ్తూ ఉంటే అక్కడ ఆయన బాప్తీసం తీసుకున్నాడు. అయితే రేచల్ సెయింట్ స్టీవ్ సెయింట్ని ఒక మాట చెప్పిందంట, ఒక కండిషన్: యూ షుడ్ నెవర్ ఆస్క్ దోస్ పీపుల్ హూ కిల్డ్ యువర్ డాడీ. అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఎవరికి కూడా ఈ ప్రశ్న అడగకూడదు, మా డాడీని ఎవరు చంపారని. వెన్ స్టీవ్ సెయింట్ వాజ్ 19 years old, రేచల్ సెయింట్ డైడ్. రేచల్ సెయింట్ చనిపోయింది. వాళ్ళంతా కూడా స్టీవ్ సెయింట్ని రిక్వెస్ట్ చేశాడు, వై డోంట్ యూ బీ విత్ అస్ అని. సో స్టీవ్ సెయింట్ వాళ్ళ మధ్య ఉన్నాడు. కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత స్టీవ్ సెయింట్ డిసైడెడ్ టు డూ వన్ థింగ్. ఆ యొక్క ట్రైబల్ పీపుల్లో ఒక ఎల్డర్లీ మ్యాన్ ఉన్నాడు, అతని పేరు మన్కాయని మొదటి నుంచి కూడా డాడీ అని పిలిచేవాడు. ఎందుకంటే మన్కాయే నన్ను డాడీ అని పిలువు, నీకు డాడీ లేదు కదా అని అంటే డాడీ అని పిలిచేవాడు. మన్కాయే స్టీవ్ని కొడుకుగా చూసేవాడు. ఒకరోజు మన్కాయని పక్కన కూర్చోబెట్టుకొని, డాడీ నాకు ఒక చిన్న క్వశ్చన్,
ఏంటమ్మా చెప్పండి ప్లీజ్, నువ్వు అనుమానపడద్దు, జవాబు చెప్పాలి, నాకేం ప్రాబ్లం లేదు, ఐ జస్ట్ వాంట్ టు లిజన్. ఏంటి అని అన్నాడు. మా డాడీని ఎవరు చంపేశారు, మా డాడీని ఎవరు చంపేశారు. మనకాయ జవాబు చెప్పడానికి సందేహిస్తున్నాడు, ఏడుస్తున్నాడు, భయపడుతున్నాడు. నో నాకేం ప్రాబ్లం లేదు, జస్ట్ చెప్పు, నేను వాళ్ళని అడగను అంటే మనకాయ గట్టి కౌగులించుకొని స్టేయింగ్ని ఏడుస్తూ చెవులో చెప్తున్నాడు, స్టీవ్, మీ డాడీని చంపేస్తున్నాను నేనే, ఇట్ వాజ్ మీ హూ కిల్డ్ యువర్ డాడ్. అందుకే నువ్వు వచ్చినప్పుడు మీ డాడీని నేను చంపాను కాబట్టి, ఆ గిల్ట్ ఉన్నది కాబట్టి నేను నీకు డాడీగా ఉండి కొంచెమైనా ఉపశమనం కలిగిద్దాం అని అనుకున్నాం. మై ఫ్రెండ్స్, because Mankaya believed in the resurrection of Christ, he wanted to play the daddy. Because Steve Saint believed in the resurrection of Christ, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని నమ్మాడు కాబట్టి డాడీని చంపిన వాడు పక్కనున్న ఆ కక్ష సాధింపు చేయలేదు ఆయన. దే లివ్ టుగెదర్. April 28th last year 2020, April 28th 2020, Mankaya died at the age of 93. 93 ఏళ్ల మనకాయ చనిపోయాడు. ఆయన చనిపోవడానికి ఒక 5 months ముందు నవంబర్లో స్టీవ్ సెయింట్ మనకాయ రిక్వెస్ట్ చేస్తే విత్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్, సన్స్, డాటర్స్, డాటర్ ఇన్ లాస్, సన్ ఇన్ లాస్, గ్రాండ్ సన్స్, గ్రాండ్ డాటర్స్, గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ అందరినీ తీసుకొని అక్కడికి వెళ్ళాడు. అయితే అక్కడ జరిగినటువంటి ఒక విషయాన్ని మనకాయ చనిపోయినప్పుడు రివీల్ చేస్తూ ఉన్నాడు స్టీవ్ సెయింట్. ఏమన్నాడు తెలుసా? ఆ రోజు మేమందరం కూర్చున్నాం, నేను నా వీల్ చైర్లో వెనకాల కూర్చున్నాను, మనకాయ టేబుల్ ఇస్తూ ఉన్నాడు, లార్డ్ సప్పర్. ఆయన రొట్టెను తీసుకొని ఆయన వాక్యం చెప్పి రొట్టెను పైకెత్తి ఇరిచి దాన్ని పంచిపెట్టాలి. ఐ థాట్ ప్రాబబ్లీ హీ విల్ గివ్ టు ఎవ్రీబడి అండ్ దెన్ హీ విల్ కమ్ టు మీ. బట్ యు నో వాట్ హీ డెడ్? మనకాయ ఫస్ట్ కేమ్ టు మీ, నా దగ్గరకు వచ్చాడు, రొట్టె విరిచి నా చేతుల్లో పెడతా ఉన్నాడు. ఆయన రొట్టె నా చేతుల్లో పడంగానే there was a kind of a warmness in me. నాలో ఒక వేడి పుట్టుకొచ్చింది. Here is somebody who killed my daddy and he comes now and gives me the body of Christ. యేసుక్రీస్తు శరీరము అని ఆయన రొట్టెను అందిస్తూ ఉన్నాడు. వాట్ మేడ్ us టు కమ్ టుగెదర్? మమ్మల్ని అందరినీ కూడా ఒకటిగా చేయగలిగింది ఏంటి? చనిపోయిన మా డాడీ, బతుకున్నటువంటి డాడీ, మేమందరం కూడా సంతోషించడానికి కారణం ఏంటి తెలుసా? ఇట్స్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పునరుద్ధాన శక్తి ప్రజల్ని అంగీకరించేటట్లు చేస్తుంది. పునరుద్ధాన శక్తి మనుషుల్ని క్షమించేటట్లు చేస్తుంది. పునరుద్ధాన శక్తి ప్రశ్నలకు జవాబిస్తుంది. పునరుద్ధాన శక్తి భవిష్యత్తు గురించి ఉన్నటువంటి అనుమానాలని తొలగిస్తుంది. పునరుద్ధాన శక్తిది ప్రస్తుతం మీద నీకు ఒక గొప్ప ఆధిపత్యాన్ని ఇవ్వగలదు. ఇట్స్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. డూ యూ హ్యావ్ దాట్? అది నీకుందా? ఒకవేళ లేదు అని అంటే మేబీ ఎక్స్టర్నల్ ఎవిడెన్స్గా సమాధి తెరవబడిందే అని నమ్మలేదేమో. రెండోది ఇల్యూమినేషన్ లాగా నీ కళ్ళు ఇంకా తెరవబడలేదేమో. మూడోది నీ మనసు ఇంకా తెరుచుకోలేదేమో. ఇఫ్ యు ప్రే, నువ్వు ప్రార్థన చేస్తే రైట్ నౌ గాడ్ క్యాన్ ఓపెన్ ఐదర్ ద టూమ్ ఆర్ ద ఐజ్ ఆర్ ద హార్ట్, ఏదైనప్పుడు కూడా, సో దాట్ యు మైట్ సీ హిమ్, సో దాట్ యు మైట్ ఎక్స్పీరియన్స్ హిమ్. ఆయన చూడటానికి, ఆయన అనుభవించడానికి. ఈరోజు అది చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ప్రార్థన చేద్దామా? తలంచండి, కళ్ళు మూసుకోండి. మై ఫ్రెండ్స్, యేసయ్య శిలువ మీద చనిపోయాడు, కానీ మన కోసమే చనిపోయాడు అంటానికి రుజువు ఆయన పునరుద్ధానం. ఆయన శిలువ రక్తము నా పాపాన్ని కడుగుద్ది అంటానికి పునరుద్ధానం. ఆ పునరుద్ధానాన్ని నమ్మకుండా చేయాలని సాతానుడు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఐ ట్రై టు అన్రాప్ everything so that all the possible doubts could be cleared. My friends, now if you depend on God, నువ్వు దేవుని మీద ఆధారపడి, దేవా నువ్వు తిరిగి లేచినట్లయితే నేను అంగీకరించేటట్లు చేయవా? కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ? ప్లీజ్ ప్రే మై ఫ్రెండ్స్, ప్లీజ్ ప్రే. You might be a Christian as far as your certificate is concerned. You might be a Christian because you go to church. You might be a Christian because you read Bible. You might be a Christian because you pray. But are you a Christian because Christ has given you life? నీకు జీవం ఇచ్చాడు అని అంటానికి అది జరిగిందా? స్ట్రేంజ్లీ వార్మ్డ్, మండిందా మీ యొక్క హృదయం? మీ యొక్క మనస్సు తెరుచుకుందా? ఇఫ్ నాట్, యూ హ్యావ్ టు ప్రే. ఇప్పుడు ప్రార్థన చేయాలి. తలంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేయండి. నా కళ్ళు తెరువు ప్రభా, నా మనసు తెరువు ప్రభా, నా అనుమానాలు తొలగించు ప్రభా. సే దిస్ ప్రేయర్. యేసయ్యా,
మా కోసం చనిపోయి తిరిగి లేచావు. తండ్రి, నీ కుమారుణ్ణి శిలువ మీద మా కోసం బలి అర్పణగా చేశావు. నీ కుమారుణ్ణి తిరిగి లేపావు. పరిశుద్ధాత్ముడా, క్రీస్తు తిరిగి లేచాడని మాలో ధృవీకరించడానికి సంసిద్ధంగా ఉన్నాం. ట్రయూన్ గాడ్, ఐ ప్రే. ఈరోజు ఎవరి అనుమానాలైతే ఉన్నాయో, ఎవరు కళ్ళైతే మూసుకున్నాయో, ఎవరు మనసు అయితే మూసుకుపోయిందో తెరవమని అడుగుచున్నాను. ఓపెన్ సో దాట్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ మే పెనిట్రేట్ ఇంటూ ఎవ్రీబడి సోల్, స్పిరిట్ అండ్ హార్ట్. ప్రతి ఒక్కడి ప్రాణములోకి, ప్రతి ఒక్క హృదయంలోకి, ప్రతి ఒక్క జీవితంలోకి నాయన అది చొచ్చుకొని పోవాలని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మే దేర్ బీ ఏ చేంజ్ ఇన్ ద లైవ్స్ ఆఫ్ పీపుల్ హూ వాంటెడ్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ టుడే. ఈరోజు ఆ పునరుద్ధాన శక్తిని ఎవరైతే ఆశిస్తున్నారో వాళ్ళ జీవితంలో మార్పు కలుగునట్లు చేయమని అడుగుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ టైమ్ యూ హ్యావ్ గివెన్ టు అస్. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.